भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अभाय नमः। భగవానుడి దయ వల్ల అతి అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం. అంటే ఈ మాస విశిష్టత, ఇక్కడ అధిక మాసం అనేదాన్ని మలమాసం అంటారు, పురుషోత్తమ మాసం. ఇది అధిక మాసం యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళు భగవత్ సాధన ఎక్కువగా చేస్తారు. ఈ నెలంతా కూడా, అంటే ఈ నెలలో రవి సంక్రమణం ఉండదు, రవి లగ్నం మారడం అనేది ఉండదు, రాశి మారడం అనేది ఉండదు. అందువల్ల ఎన్నో శుభకార్యాలు ఏవైతే పెళ్లిళ్ళు ఇవన్నీ చేసుకోలేమో కానీ మొత్తం మీద ఆ మాసం కాస్త కుదరండి. మీరు భగవంతుడికి పెట్టుకున్నటువంటి చేసుకున్న విన్నపం, చేసుకున్న ప్రార్థన మేరకు ఆ మాసానికి చాలా గొప్ప స్థానాన్ని స్వామి అనుగ్రహించాడు. అందులో భాగంగా మహానుభావుడి చేత ఇప్పుడే మాస్టర్తో మాట్లాడి వస్తున్నాను. ఇప్పుడే మహానుభావుడు, సో ఆయన ఒకటి భాగవతం వారం రోజుల పాటు క్షణం కూడా మిస్ అవ్వకుండా వినే భాగ్యం కలిగింది. వినే కాకుండా మన వాళ్ళు అనేక మంది మాస్టర్ కూడా మాట్లాడుతున్నారు. మీ సత్సంగ సభ్యులు చాలా మంది పాల్గొంటున్నట్టున్నారు, అవునండి చాలా మంది వస్తున్నారు అని వారితో ఆనందం పంచుకోవడం జరిగింది. ఒక మీద ఇవాళ ఈ సందర్భంలో మరో సందర్భం, ఈ ఎల్లుండి సోమవారం దేవస్థానం వాళ్ళు నృసింహ జయంతి చేస్తారు. వాళ్ళు సౌరమానం ప్రకారం చేస్తారు, మన చాంద్రమానం ప్రకారం 2 నెలలు చేసేస్తున్నాం. వాళ్ళు సౌరమానం ప్రకారం చేస్తారు. ఈ నెల 28 పడింది చతుర్థి. ఆ సందర్భంగా మళ్ళీ మన మాస్టర్ ప్రవచనమే కింద దేవస్థానం వనంలో సాయంకాలం 4 గంటల కార్యక్రమం ప్రారంభం. దేవస్థానం వాళ్ళు 100 ఎకరాల తోట ఇక్కడ మన బుర్సల్లో వెళ్ళే దారిలో ఉంది నృసింహ వనం. ఆ వనంలో ఏదో కింద ఏడాది నేను సుమారు ఒకనే మాస్టర్ని తీసుకెళ్ళి ఒక 10 మంది ఆ మీదన ఒక పెద్ద సుమారు ఒక 100-150 మెట్లు ఎక్కాలి. ఆ మీదన నృసింహస్వామి ప్రహ్లాదుని ఒక పెద్ద బొమ్మ పెట్టారు. దాన్ని అక్కడ వెళ్ళి మాస్టర్ని పిలిచి ఒక 10 మంది కూర్చుని మాస్టర్ చేత ఏదో చెప్పించుకోవాలన్నది సంకల్పం. దానికి యువ గారిని పర్మిషన్ అడిగారు. ఆయనే చేశారు, మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆయన తీసుకున్నారు. చాలా పెద్ద కార్యక్రమం చేస్తుంది కదా. ఇంతవరకు నృసింహ జయంతి కేవలం ఆలయంలోనే ఏదో ఆ అర్చకుల మధ్యలో జరుగుతుంది కానీ బాహాటంగా ఇక్కడ పబ్లిక్లో భక్తుల భాగస్వామ్యం లేదు అసలు ఏమాత్రం ఇప్పటిదాకా సింహాసనం. కానీ కింద ఏడాది నుంచి అది ఓ పక్క కొండ మీద ఓ పక్క కింద స్వామి వనంలో ఉన్నట్టుగా అలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది 2వ ఏడాదికి ఇలా అవిచ్ఛిన్నంగా జరగాలి ఇది అని పట్టుదల పట్టి రేవో గారు 2 నెలల ముందునే అలా తోముంది అనుకోండి. ఆయన వదలలేదు. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి మళ్ళీ ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళకి ఎలా ముందుకు తోయాలి. వాళ్ళు చేస్తే మొత్తం మీద ఆయనతో ప్రస్తుతం ఊళ్ళో లేరు. ఆయన కుటుంబ సభ్యులతో బదరీ కేదారు ఇవన్నీ వెళ్ళారు. ప్రజలు సెలవులో ఉన్నారు రేవో గారు. కానీ వెళ్ళామని మొత్తం వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్ళారు. దాంతో మళ్ళీ సోమవారం కార్యక్రమం ఈ ఏడాది కూడా జరిగిపోతే ఇంకా వచ్చే ఏడాది నుంచి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళకి మనం రికార్డు చూపించి ఇది ఇంకా పర్మనెంట్ జరగాలి. ఇదొకటి. అలాగే విజయదశమి నాడు ప్రహ్లాదుని బర్త్డే ఒకటి ఆలయంలో, అది ఒక్కొక్కసారి జరిగింది. 2వ ఏడాది ఈ ఏడాది పట్టుదల పట్టి ఈ రెండు మనం తయారు చేసుకున్న కార్యక్రమాలు జరగాలి అంతలాగా అని వాటి కోసం వాళ్ళ ఉదయం అంతే సింహాసనంలో యాత్ర పడి మొత్తం మీద వచ్చింది. మాస్టర్ వాళ్ళు ఆహ్వానించారు. మాస్టర్ కూడా సరే అన్నారు. సింహాచల క్షేత్ర మహాత్మ్యం మీద మాట్లాడతామని చెప్పారు. ఈసారి ప్రవచనం అంశం సింహాచల క్షేత్ర మహాత్మ్యం. అందులో కూడా ఈ ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థించడం, స్వామి ఆ పర్వతం మీదకి రావడం, ఈ విశేషాలన్నీ 31 అధ్యాయాలు మొత్తం. ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని మాట్లాడతానని చెప్పి ఆయన చాలా సంతోషించారు. బృందావనంలో కూడా ఇప్పుడు ఎల్లుండి బృందావనం వెళ్తారు మాస్టర్. బృందావనంలో కూడా సింహాచల క్షేత్ర మహాత్మ్యం చెప్తారు. ఆయన ఎంత ఉత్సాహంగా ఉంది, సంతోషం. మొత్తం మీద భగవంతుడు ప్రహ్లాదుడు అనుగ్రహం వల్ల వాడు ఉదయంలో కూడా ఆలయంలో కూడా మన
మీరు కాబట్టి చెప్పుకోవాలి. ప్రహ్లాదుని మీద ఒక దండ లేదు, స్వామి మీద చూస్తే విపరీతం దండలు పడిపోతే అంతరాలేదు. ఎవరికి చెప్పకండి. అక్కడ స్వామి ఎదురుకుండా నిలబడి చివాట్లు పెట్టాను. నువ్వు ఎవరి వల్ల పర్వతం మీదకి వచ్చా వాడిని తెలుస్తావు, వాడు ఓదండా మెడలేదు, నీకు చూస్తే ఊపి రావటం లేదు. ఇది నీకు ఎంతవరకు అన్యాయం, ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఇలాగే తిట్టాను ఎదురకుండా పడి తిట్టాను పడుతుంది. ఆ అర్చకుడు స్వామి యువత చేశాడు తెలియదు, కానీ ఆయన మెడలోంచి ఒక పెద్ద సంపెంగ పూలు దండ తీశాడు. ఇది ఎదురకుండా ఒక ఆయనకి ఇచ్చి ఆయన ఉన్నారు, ఆయన వెనకాతలు వెళ్ళి ప్రహ్లాదు వేస్తాను. ఆయన తిరిగితే కానీ పని అవ్వట్లేదు అక్కడ. ఇదెంతవరకు న్యాయం? ఇప్పుడు ఆయన గారి వల్ల నువ్వు కొండ మీదకి వచ్చావు, నువ్వు ఆయన మర్చిపోతే అలాగా, నువ్వే మర్చిపోతే ఈ దేవస్థానాలు ఎక్కడ జ్ఞాపకం పెట్టుకుంటారు, ఓ పది వాటిని పెట్టిన పెట్టుకుంటారు. ఆ తెలుగుతున్నా సరే ఎవరేం అనలేదు. ఇక్కడి నుంచి మాటలు పెడుతున్నాయి ఎంతో లోపల. ఆయన అర్థమైంది, అర్థమైనా దండ వేస్తాడు. కనిపిస్తున్నాయి ప్రత్యక్ష అనుభవాలు కదా, స్వామి దేవాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద. ఆ విధంగా ఏదో సింహాచల క్షేత్రంలో మనకంటూ స్థానం ఇచ్చాడు స్వామి కాస్త, అందరం మీతో పంచుకుంటూ మనం కాస్త ఐదు అంశాలు చెప్పుకున్నాం. 6వ దాని నుంచి వెళ్ళాలి. పేజ్ నంబర్ 228 భక్త ప్రహ్లాద హృదయం అనేదాన్ని ప్రారంభించుతాం. 2 వారాల క్రితం. కింద వారం క్లాస్ జరగలేదు, ఈ వారం మళ్ళీ దీని తర్వాత మళ్ళీ చివరిలో ఎవరు ఉంటారో ఎవరు, మళ్ళీ మధ్యలో ఎవరు ఉంటుందో లేదు. మళ్ళీ 2 వారాల పాటు ఊళ్ళో ఉన్నాను, బెంగళూరు వెళ్ళాల్సి వస్తాను. బహుశా మళ్ళీ మన క్లాసు 14వ తారీఖున ఉంటుందండి, జూన్ 14. ఈ లోపు 2 వారాలు వెళ్ళిపోతాయి. జూన్ 14 ఎలాగో మన సందడి ఉంటుంది, బహుశా ఆ సందర్భంలో ఎలాగో వెళ్ళిపోతుంది. నేను ఊళ్ళో ఉన్నా లేకుండా మళ్ళీ 21 బెంగళూరు వెళ్ళాలి. సాయంకాలం కానీ చేస్తారేమో తెలియదు. అట్నుంచి రిటర్న్ చేయించుకోలేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అందువల్ల మీ అందరికీ సెలవులు ప్రకటించు. మీ అందరూ వేసవి సెలవులు అన్నమాట. 5 నిమిషాలు చెప్పుకున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళక్కర్లేదు. 6వది చాలా లోతైన విషయాలు ఇవన్నీ, చాలా చాలా చాలా. అసలు వేదాంతం మొత్తం సారో ఈ 32 పాయింట్లు ఇలా ఇస్తే చాలు. అయితే మొత్తం వాళ్ళ వేదాంతం అంతా మనం సూక్ష్మంగా ఇచ్చినట్టు. ఇందులో దీన్ని దాటి నా తెలిసి దీన్ని దాటి వేదాంతం లేదు. ఏదో అహంకారం కాదు, అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. 6వ పాయింట్ చూద్దాం. సంసారం నుంచి మోక్షం ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ పొందవలసిన దానిగా నీకు బోధపడాలి, నీకు బోధపరచాలి. కానీ మరుజన్మలకు వాయిదా వేయబడే అంశముగా బోధపడకూడదు, బోధపరచకూడదు. నీవు ఇప్పుడు నీవు అని ఎప్పుడైతే మనం కొటేషన్లో పెట్టామో, అక్కడైతే నీవు అంటే కొటేషన్ ఎప్పుడైతే పెట్టామో జీవాత్మ, దేహం కాదు. ప్రత్యేకమైన అర్థం ఉన్నప్పుడే కొటేషన్లో పెడతారు. ఎప్పుడైనా సరే తెలుస్తుంది. ఈ కరస్పాండింగ్ లెటర్స్ తయారు చేసేవాళ్ళకి అదే జ్ఞానం ఉంటుంది. సో ఎక్కడైతే మనం నీ వల్ల కొటేషన్లో పెట్టాను కనుక అది దట్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ మీనింగ్. దాని అర్థం అది కొటేషన్లో పెట్టామంటే దానికంటే ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. మామూలుగా నీవనగానే మనం దేహం అనుకుంటాం, కానీ అక్కడ దేహానికి కాదు మనం చెప్తున్నది. మనం కాని దేహాన్ని మనంగా భ్రాంతి పడుతున్నాం. మనం శాస్త్రం జీవాత్మ అంటే దేహంతో భ్రాంతి ఉన్నంత వరకు మనం జీవాత్మ అంటారు. మనం ఎవరో మన జ్ఞానం కలిగితే పరమాత్మ, భ్రాంతిలో ఉన్న పరమాత్మే జీవాత్మ. అందువల్ల ఈ దశలో మనం జీవాత్మ అనుకోవాలి కనుక నీవు అంటే జీవాత్మ. ఇప్పుడు ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో చిక్కుకుని ఉన్నావో బోధించేవాడే సద్గురువు. గురువు అంటే ఆపదని గుర్తింపజేసేవాడు. చెప్పుకున్నాం వివరణ. అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఉన్నానని తెలుసుకున్న మరుక్షణం నుంచే దాని నుంచి బయటపడాలనుకుంటాను కదా. ఇవాళ రోజున బోధనల్ని కూడా దీనికి విరుద్ధంగా ఉన్నాయి పూర్తిగా. సంసార వ్యవస్థ నుంచి మోక్షం అన్నది. మోక్షం అంటే విముక్తి. దేని నుంచి? అజ్ఞానం నుంచి. అజ్ఞానం నుంచి అజ్ఞానం కల్పించినటువంటి విపరీత జ్ఞానం. ఆ విపరీత జ్ఞానం యొక్క పర్యవసానం ఈ
జన్మలు పునర్జన్మలు, ఈ వ్యవస్థ మొత్తం సంసార వ్యవస్థ, దీని నుంచి మోక్షం ఎప్పుడు పొందాలి? ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పనైనా ఎన్నాళ్ళలో చేయాలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తీవ్రత. ఇప్పుడు ఈ బిల్డింగ్ 3 నెలల్లో కట్టాలి అంటే ఎక్కువ మంది కూలీలు పెడతాం. ఎప్పుడైనా పర్లేదంటే 10 మంది కూలీలు పెడతాం. గబగబా పూర్తి చేయాలనగానే ఎక్కువ మందిని ఎలాగైతే పురవిస్తాము, అలాగే మనకి మోక్షం అది శ్రోతకు తెలియదు, భక్తే సరిగ్గా చెప్పాలి. శ్రోత భ్రాంతిలో ఉన్నవాడు, భక్త కూడా భ్రాంతిలో ఉంటే అదో కర్మ, అది వేరే సంగతి. కానీ భక్త అయిన వాడు, ఎవడైతే గురువు ఉన్నాడు, వాడి కొంత సమగ్రంగా అర్థం కావాలి. సమగ్రంగా అర్థమైతే సమగ్రంగా బోధిస్తాడు. సమగ్రంగా కనుక బోధిస్తే మోక్షం అన్నది ఎప్పుడు పొందాలి? ఈ క్షణం, ఇప్పుడు, ఇక్కడ, 3 విశేషాలు. ఎందుకు ఈ క్షణం అంటే ఇప్పుడే, మళ్ళీ ఈ క్షణాన్ని వెళ్ళకూడదు. ఈ క్షణం ఎందుకు పొందాలి? దత్తాత్రేయ శాస్త్రి గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. కూడా అక్కడ మాస్టర్ కూడా వైరాగ్య మూర్తి, ఎంత వైరాగ్యం వ్యక్తం చేశారో ప్రవచనాల్లో మీరు విన్నవాళ్ళే కాస్త పడుకుని ఉండొచ్చు. రంజన్ శర్మ గారు కూడా ఈ మధ్య వైరాగ్యం విపరీతంగా చెప్తున్నారు. మన భాగవతం 42 ప్రవచనాల్లో, రాజమండ్రి ప్రవచనాలు ఇప్పుడు భక్తి టీవీలో వస్తున్నాయి. అందులో వింటే మరి అక్షంతలు వేసేస్తున్నారు పడుకుని. మన ఫోన్లో కూడా అన్నాను ఆయనతోనే, అక్షంతలు పడిపోతున్నాయండి టీవీలో. ఆయనకి అర్థమే, అక్షంతలు వేసేస్తున్నారు టీవీలో చెప్పాను. ఎందుకంటే పొందకపోతే గొప్పవాడు బాధ, ఎంతకాలంలో భ్రాంతిలో ఉంటాం. అందువల్ల ఈ క్షణం, ఇప్పుడు, ఇక్కడ పొందవలసిన దానిగా బోధపడాలి, బోధపడతారు. బోధపరిస్తేనే బోధపడుతుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది? మన ముకుందమాల చెప్పుకున్నాం, కృష్ణ స్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవ మే దిశతు మానసరాజం. అద్యైవ, ఇప్పుడే, ఇక్కడే నా మనస్సు నీ పాదారవిందములనే పంజరంలోకి ప్రవేశించుగాక. ఎందుకంటే ప్రాణప్రయాణ సమయే సఫవాత పిట్టై కంఠావరోధన విధౌ స్మరణం. ప్రాణప్రయాణ సమయం దాకా అక్కర్లేదు, మరుక్షణం మన మనసు మన చేతుల్లో ఉంది. మన ప్రారంభాల జీవితంలో ఏమో జీవితాలు ఎలా మార్చిస్తాయో, ఎలా తారుమారైపోతాయో ఏం తెలుస్తుంది? దేహంలో ఉంటాం కానీ రకరకాల ఆపదల్లో పడతాం, రకరకాల మోహాల్లో పడతాం. ఏదైనా సరే, ఏదైనా మరుక్షణం మంది కాదు. ఇదొక అర్థం కాదు. ప్రారంభాలు, మన ప్రారంభాలు మన శత్రువులు, ఎవరినో ఏమనుకోకలేదు. మన ప్రారంభాలు మన శత్రువులు, రకరకాల సమస్యలు పడుతుంది నిలబడాలి. ఇంక వీటి యొక్క జంధ్యాటంలో మనసు వాటిపై వెళుతుంది కానీ భగవంతుపై ఎక్కడ వెళుతుంది? అలాగా ఆ చివరి స్థితి కాస్త దగ్గర పడిపోతే అప్పుడు ఆ చివరి స్థితి ఆఖరి క్షణంలో భగవంతుని స్మరించుకుంటూ దేహంలోకి వెళితే ముక్తి కరెక్టే. కానీ ఆఖరి క్షణంలో భగవత్ స్మరణ రావాలి కదా. ఆ సమయంలో ఎన్ని పరిస్థితులు ఉంటాయో, ఇంకా జీవితం ఎంత క్లిష్టం అయిపోతుందో. నిజంగా ఆ రోజు మాస్టర్ అయితే చివరి ఏడ్చారు. కృష్ణుడు స్వామి ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయాడో 11వ స్కంధం చివరిలో అంతర్ధానం అయిపోయాడు అనగానే విపరీతంగా ఏడ్చారు. నా ఏడు బాగలేదు, చాలా మంది ఏడ్చారు అక్కడ ఎదిగి అని. ఆ తర్వాత ఇంకా స్వామి ఎప్పుడైతే దూరం అయిపోయాడో కలి ఆక్రమించింది. ఇంకా భవిష్యత్తులో ఈ కలికాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుందని 12వ స్కంధం మొత్తం చెప్పారు. ఇవాళ మనం ఏదైతే భయపడుతున్నామో అది ఆనాడే చెప్పాడు భాగవతకారుడు. నీళ్లు దొరకవు, ఇదొక్కరు కాదు, ఇదొక్కరు కాదు, చాలా ఉన్నాయి. నీళ్లు మాత్రం ఉండవు. ఇంకా నీళ్లు లేనప్పుడు ఈ ప్రాణిపోటు ఏమవుతుంది? ఏమవుతాం? మళ్ళీ పుడితే ఇందులోగా పుట్టాలి. మళ్ళీ ఇంకో ప్రపంచం మన కోసం రాదుగా. ఇప్పుడు వచ్చినప్పుడు అంటే పుడితే ఉన్న ప్రమాదం కూడా చెప్పాలి. మనం ఎటువంటి వ్యవస్థలో ఉన్నాం అందుకే రాస్తాను అక్కడ. మనం ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో చిక్కుకొని ఉన్నాము. మనం ప్రహ్లాదుడి యొక్క 32 లక్షణాలు చెప్పుకున్నాడు. మొదటిది, రెండోది, మూడోది. ప్రహ్లాదుడి గొప్పతనం అది. మనం ఎటువంటి ఆపదలో ఉన్నామో గుర్తింపు చేయడం ఆయన బోధ యొక్క లక్షణం. వేదాంతం అంటే ఏదో ముచ్చట్లు చెప్పుకోవడం కాదు. వేదాంతం అంటే నేనేంటి, నేను కానిదేంటి, నేను ఇప్పుడున్న వ్యవస్థ ఏంటి, నా యొక్క నిజస్వరూపం ఏంటి, దీన్ని పొందకపోతే ఉన్న ఆపదేంటి, పొందడానికి నేను అనుసరించాల్సిన మార్గం ఏంటి, వీటి స్పష్టత కలిగించాలి. అంతేగాని రాముడు అలా వెళ్ళాడు, సీత అలా వచ్చింది, వీటిని కూడా వేదాంతంతో అన్వయించుకోవాలి. అంతేగాని వాళ్ళ ముచ్చట్లు మనం చెప్పుకోవడం కాదు. వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకి ఎందుకు రాశాడంటే దానిలో మనకు కావాల్సింది మనం తీసుకోవాలి, ధరించాలి. ఈ క్షణమే ధరించాలి. మరుక్షణం నా చెప్పు మనం అంటుంటాం కదా. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు, ఈ క్షణమే మందిరా, మరుక్షణం మంది కాదు. అసలు చిన్నప్పటి నుంచి చెప్పారు. సరే దాన్ని కాస్త ఇంకోలా అర్థం చేసుకున్నాం. కానీ ఆధ్యాత్మిక ఆపదను గుర్తించడానికి ఏది మనకి అటువంటి బోధ లేదు. ఆ డైరెక్షన్ మనం మనసు ఆలోచించలేదు. అందువల్ల ఇప్పుడు, ఇక్కడ, ఈ క్షణం
అంటే గౌడు ఎంత ఏడ్చాడో పరమాత్మ అంతర్ధానం అయిపోగానే వెంటనే కలికాస్త ఆక్రమించాడు. అంటే వాళ్ళు అప్పటికే చాలా భక్తి సాధించుకుని ఉన్నారు. ఏమవుతుంది కలికాలం వల్ల, ఈ కలిపురుషుడి వల్ల భక్తి మొత్తం ఎగిరిపోతుందేమో. ధర్మరాజు గారు వ్యక్తం చేసిన భయం చూస్తే అర్జునుడో పాపం అట్నుంచి వస్తూ ఏడుస్తాడు, పరమాత్మ నన్ను వంచేడు అని అంతర్ధానం అయిపోయాడు. ఆయన అంతర్ధానం అయిపోవడంలో అర్జునుడి శక్తి మొత్తం పోయింది. గారిలో కొంతమంది అర్జునుడి శుభ్రం చెదగొట్టేసేటప్పుడు ఇది ఇంత గాంధీవదారిని, ఇంత ధనుర్ధారిని, కురుక్షేత్రంలో ఎంతమంది చంపిన వాడిని రోడ్డు మీద 4-5 కలిసి అర్జునుడి శుభ్రం చెదగొట్టేసేటప్పుడు ఇదే ఏమిటి, అర్జునుడు ఏంటి, ఇలాగే ఏంటి అంతే. వెళ్ళిపోయాడు, నా శక్తులన్నీ పోయాను. మనసుకు నిస్సత్వం వస్తే ఎంత వీరుడైనా ఒకటే. కృష్ణ పరమాత్మ వెళ్ళిపోక నిస్సత్వం వచ్చింది. ఇంకా అర్జునుడేమి ఇప్పుడు మన మనసు ఉత్సాహంగా ఉంటే ఏదైనా ఉపయోగించగలం, కానీ లేదంటే నిస్సత్వం వస్తే మనం తెలిసింది కూడా మర్చిపోతాం. మనసు మొత్తం ఇదిమీరి అయిపోయింది అర్జునుడికి. రోడ్డు మీద శుభ్రం చెదగొట్టి చెప్పడు. ఆ మాటలోనే ధర్మరాజు గారు చెప్పాడు మొదటి స్కందంలో. ఏమిటనగానే వంచితోస్మి, పరమాత్మ నన్ను వంచాడు అంటే వదిలిచి వెళ్ళిపోయాడు. ఎంత ఏడిచాడో చాలా ఏడుపు వస్తుంది నాకు నిజంగా. మాస్టర్ అంతే, ఆయన గొప్పతనం అంతే, అదే ఆయన వైభవం అంతే. అంటే అలాగ భగవంతుడిని అలాగా మా కంటి ఎదురుకుండా ఉన్నట్టుగా బోధించారు వారిలో. చివరిలో ఒక్కసారి మాయమైపోయాడు అనగానే ఇది మన మధ్యలోంచి మాయమైపోయినట్టుగా. ఇప్పుడు వాళ్ళ మధ్య నుంచి దేహరూపంగా మాయమైపోయాడు కరెక్టే, మరి మనలోంచి జ్ఞానరూపంగా మాయమైపోయాడు లేదా? అదేనాడు వాళ్ళ మధ్య నుంచి అప్పుడు దేహంగా మాయమైపోయాడు. లేదా యాదవ కులం మధ్యలోంచి కరెక్టే, మనం అందరి నుంచి మనకి జ్ఞానం లేదే. మనం ఎవరో మనకు సంబంధించిన జ్ఞానమే పరమాత్మ. పరమాత్మ వేరు, మనం వేరు కాదు. మన యొక్క యథార్థ జ్ఞానమే పరమాత్మ. మరి ఇప్పుడు జ్ఞానం మన దగ్గర లేదంటే మనకు అర్థం కృష్ణుడు మన దగ్గర లేదు. అయితే మనకు ఆ స్పృహ లేదే. వాళ్ళు దేహమాత్రంగా చూశారు అక్కడ. మనము భగవంతుడిని ఆత్మగా గుర్తించలేదు. మరి మనలోంచి కూడా పరమాత్మ అంతర్ధానం అయిపోయాడు. దాన్ని ఎప్పుడూ ఏడుస్తున్నామా? భగవత్ ప్రాప్తి లేదు ఎప్పుడు చేసామా? కారణం ఒక రకమైన అజ్ఞానంలో పెట్టామంతే. అందువల్ల ప్రమాదాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా బోధపరిచేవాడే సద్గురువు. అది కాకుండా ఏవేవో మాటలు చెప్తే వాళ్ళకి కాలయాపన, మనకి కాలయాపన. బ్రతుకు ధరించాలి. ఇప్పుడు భాగవతం అనేక స్కంధాల్లో అనేక మంది మహాత్ములు చెప్పింది ఈ మానవ దేహం ఎంత ఉత్కృష్టమో, ఎంత విలువైంది. ఎన్నో లక్షల రకాల జన్మల తర్వాత ఈ మానవ దేహం వస్తుంది. భాగవతంలో చాలా ఉపాఖ్యానాల్లో ఈ మానవ దేహం యొక్క వైశిష్ట్యం వివరింపబడింది అనేక సందర్భాలు, అనేక మంది మహర్షులు. కనుక అటువంటి మానవ దేహాన్ని పొందిన తర్వాత దీని ద్వారా మనం పొందవలసినటువంటి ఆ పరమ లక్ష్యాన్ని పొందకపోతే ఏమవుతుంది? మన తర్వాత ఎడిపోతాము. భయం ఉండాలి కదా, భయం ఉండదు. అలా రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయం. వాహనాల మధ్యలో అలా రోడ్డు దాటగలమా? అలాగే ఈ ట్రాఫిక్, ఈ జన్మల ట్రాఫిక్ మళ్ళీ పుడితే మన గతి ఏంటి, మన సంగతి ఏంటి? ఇప్పటికే సదాచారాలు లేవే కుటుంబాల్లో, ఇప్పటికే మనుషుల ప్రవర్తనలు చూస్తే విశృంఖలంగా ఉన్నాయి, వీళ్ల మధ్యలోకి మళ్ళీ వస్తాయి. అదే మాస్టర్ భయం. ఇప్పటికే శిథిలించిపోతున్న వ్యవహారం మళ్ళీ పుడితే ఏంటి సంగతి? ఎలాంటి వాళ్ళ మధ్య పుడతాం? ఎవరిని గట్టిగా మనలేమో, రోజులు చూస్తే ప్రమాదంగా ఉన్నాయి ఇన్ని రకాలుగా. అందువల్ల ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ పొందవలసిన దానిగా బోధపడాలి, బోధపడతాలి. కానీ మరో జన్మలకు వాయిదా వేయబడే అంశముగా బోధపడకూడదు. కానీ చాలా మంది పోస్ట్ పోన్ చేసేస్తారు. ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా పొందొచ్చు. ఆ మాట వాళ్ళు అనకూడదు. ఆ మాట వాళ్ళే అన్నారనుకోండి, మనం డెఫినెట్గా వాయిదా వేయాలి. ఇప్పుడే పొందాలి అన్నప్పుడు చేయలేదు, మరో జన్మ పెడుతుంది. అది బాగుంది. కానీ మరో జన్మని మనం ఎప్పుడైతే అదే మనసుకి మనం ఒక సౌలభ్యం కలిగించేస్తున్నాం అంటారు, దాంతో అదేంటంటే ఆ సాధన విడిచిపెడతాం. ఇప్పుడైతే మనం తర్వాత అన్నామో ఈ పని ఇప్పుడే చేసుకెళ్ళాలనుకోండి, గ్యారెంటీ వెళ్తాం. రేపైనా చేయరా అంటే పడుకుంటాం, రేపు వెళ్తాం కదా. అలాగా ఏదైనా వాయిదా వేయచ్చు, కానీ భగవంతుడు పొందడానికి వాయిదా వేయడానికి లేదు. నేను భగవంతుడికి దూరం అయితేనే మన జన్మలో తిరుగుతున్నాం. అదొకటి మర్చిపోవాలి. భగవంతుడు అంటే కొత్తగా మనం పొందబోయే వస్తువు కాదు. తర్వాత చెప్పుకున్నాం, భగవంతుడు మన స్వరూపము. స్వరూపం ఎవడు లేకపోతే మనకు శాంతి లేదు, వాడే స్వరూపం. ఆయనకు దూరం అయితేనే ఈ జనన మరణ పరంపరలో పడి తిరుగుతున్నాం కనుక భగవత్ ప్రాప్తికే మొదటి ప్రాధాన్యత, పరమ ప్రాధాన్యత. కనుక బోధించేవాళ్ళు ఆ రకమైనటువంటి చురుకుతనం వాళ్ళలో వచ్చేదైతే తయారు చేయాలి. ఈ విషయం నిజంగా బోధపడిన సాధకుడు క్షణకాలం కూడా చేస్తే, క్షణకాలం కూడా. కారణం ఏమో 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 పెద్ద పెద్ద భక్తులే
కులశేఖరాల వారు ఇటువంటి వాళ్ళే ధైర్యం వ్యక్తం చేశారు. ఏమో ఆకర్షణలు ఎలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు నిన్ను స్మరిస్తున్న ఈ క్షణంలో ఈ క్షణంలోనే నా మనసుని నీలోకి కలిపేసుకో. ఇక్కడ మనసుకి ప్రాణానికి సంబంధం ఉందా? ప్రాణం కాబరా మనసులో పడ్డు. సో మనసుని ప్రాణాన్ని నీకు కూడా ఉంటుంది. మనసును పరమాత్మలో చేరిస్తే ప్రాణం లేకపోతుంది. ప్రాణాన్ని ఎవరు ఆపలేము. మనసును సంస్కరించుకోవడం అందుకే. కనుక ఆ విధంగా బోధపరచకూడదు. కానీ చాలా మంది బోధపరుస్తున్నారు. చాలా మంది పేర్లు చెప్పలేం కానీ చాలా మంది ఏదో ఈ విధంగానే నీరసపరిచేస్తున్నారు. ఆధ్యాత్మిక సాధకుల్లో ఉత్సాహం తీసుకురాదు నీరసపరిచారు. సో 10 మంది ఇలా చెప్పగానే 11వ వాడు ఇలా చెప్పాడు అనుకో వాళ్ళని కోపం. ఇప్పటికే ఎన్నో జన్మలు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నాం. తర్వాత 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 మరి ఇప్పుడు ప్రమాదం చూస్తే ఎంతో స్థాయిలో ఉందో అదే నీవు ఇప్పుడు ఎంతటి ఎటువంటి ఆధ్యాత్మిక ఆపద. ఇది భౌతిక ఆపద కాదు. భౌతిక ఆపద అయితే మనం గుర్తించచ్చు. ఆధ్యాత్మిక ఆపద ఎంతటి ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో చిక్కుకుని ఉన్నావో బోధించేవాడే సద్గురువు. గురువు చెప్పవలసిన గురువు అంటే గుర్తింపజేసేవాడు. దేన్ని? ఆపద. ఆపదను గుర్తింపజేసేవాడు. ఆపదను దాటడానికి అవసరమైనటువంటి ఉపాయాన్ని చెప్పేవాడు. ఈ రెండు చెప్తేనే గురువు. ఇదొక్కటి చెప్పనప్పుడు భగవత్పాదుల వారు అనేక స్తోత్రాలు రాశారు. కానీ కరావలంబ స్తోత్రం, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ చేయూతనిచ్చి నన్ను ఉద్ధరించవలసింది. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని అనేక కోణాల్లో నుంచి సంసార సాగర విశాల కరాళ కామ సంసార ఘోర గహనే చరతో మురారే సంసార కోపం అతి ఘోరం అగాధమూలం చెప్పుకున్నాం కదా. గదిలో సంసార భీకర కరీంద్ర కరాభిఘాత సంసార సర్ప విష దుష్ట భయోగ్ర తీవ్ర. తర్వాత శ్లోకం సంసార వృక్షం. సంసారం అనేదాన్ని ఒక విషవృక్షంతో పోల్చారు. సంసారాన్ని ఒక దావాజీతో పోల్చారు. సంసారాన్ని ఒక వలతో పోల్చారు. ఎందుకు ఇవన్నీ? ఎక్కడో ఒకడ మన మనసు పట్టుకుంటుంది రహస్యాన్ని, ఆపదను పట్టుకుంటుందని. ఆపదని 3 పేదాల్లో చెప్పేవారు 3 లైన్లో. 4వ లైన్లో ఆపద పరిష్కారం. గురువుగా ఆపదను గుర్తింపజేసాడు 3 పాదాల్లో ఆయన. 4వ పాదంలో ఆపదకి ఉపాయం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం బద్ధ్వా కసై యమభటా భూభర్సయంతి. ఆ చివరిలో నన్ను యమభటులు లాక్కులు వెళుతుంటే ఎవరూ తోడుండరు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఎవరుంటారు తోడు? ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఎన్నో రకాలుగా మనకున్న ఆపదని బోధపరిచే ప్రయత్నం భగవత్పాదులు వారు చేశారు. ఆ స్తోత్రంలో ప్రయత్నాలు చాలా మంది దగ్గర నుంచి లేవు. దాంతో ఆధ్యాత్మిక ప్రయత్నం ఉన్నారు కానీ రిజల్ట్ కనిపించట్లేదు. రిజల్ట్ కనిపిస్తే భగవత్ ప్రాప్తిని పొందడం అంటే అది చాలా మందికి తర్వాత పొందబోయే వస్తువు చాలా మంది దగ్గర సమస్య. ఎందుకంటే బోధించేవాడు దగ్గర సమస్య ఏమనడానికి లేదు. సో ఇందులో రకరకాల వ్యవహారాలు. ఆధ్యాత్మికతలో కూడా రకరకాల వ్యవహారాలు, పరిచయాలు పెంచుకోవడం, అనవసర గొడవలు, అనవసర కాలక్షేపం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భగవంతుడు పొందడానికే వచ్చాం ఈ మార్గంలో. కానీ ఆ ఒక్క పని తప్పి అన్ని చేస్తున్నాం. కారణం ఆపద అర్థం కావడం లేదు. అందువల్ల ఎంతటి ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో చిక్కుకుని ఉన్నావో బోధించేవాడి సద్గురువు. అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఉన్నానని తెలుసుకున్న మరుక్షణం నుంచి దాని నుంచి బయటపడాలనుకుంటాను కదా. ప్రమాదం ఎవరికి ఇష్టం కాదు. ప్రమాదం ఏం ప్రమోదం కాదు. కానీ ప్రమాదం ఉందని గుర్తించినప్పుడు నేను చెప్తుంటాను రైలు ఎగ్జాంపుల్. వాడు దూరం పడుకుంటాడు వెచ్చగా ఉందని. వెచ్చగా ఉండడం కాదు, మరి కొంచెం ఉంటే వాడు అంటున్నాడు వాడిని లేపాలి. అప్పుడు వాడిని రక్షించుకున్న ప్రయత్నం వాడు చేస్తాడు. గురువు అంటే అంతే. లేదనుకోండి ఈ దేహభ్రాంతి తినేస్తుంది. ఈ దేహమే నేనన్న బుద్ధి దానికి చాకరీ చేయించుకుని ఆకర్షణం దాకా దీనికి చాకరీ చేస్తారు. అయిపోతుంది దీనికి దీని వాళ్ళకి, దీనికి దీని వాళ్ళకి. దీనితో అయిపోతుంది అంతే. మన సంగతి దీనికి చాకరీ చేసుకుని ఎక్కడ అవుతుంది? నాకు అవసరమైన దాన్ని దీని ద్వారా రాబట్టాలి కానీ దీన్ని చాకరీ చేయడానికి నేను లేను. రెండు ఉన్నావు. నేను దేహం ఒకటి కాదు. కానీ నేను దేహం ఒకటి అనిపించడమే భ్రాంతి. అదే సంసార భ్రాంతి. సో నా యొక్క పురోగమనం కోసం, నా అభివృద్ధి కోసం దేహాన్ని ఉపయోగించుకోవాలి. అందుకు అది సాధకుడు. సాధకుడు అనగా దేహాన్ని కూర్చోబెడతాడు. జపం, ధ్యానం ఇవన్నీ ఏంటి, పూజ ఇవన్నీ దీన్ని చేయించాలి అంతే. చేయించవలసింది దీంతో. పొందే ప్రయోజనం నేను, నాది. అందుకే ఇవన్నీ చెప్పారు. ఎంత కాదనుకున్నా ఈ
దేహము, వాక్కు, మనస్సు, ఈ 3 త్రికరణాలు. ఈ త్రికరణాలను పూర్తిగా ఉపయోగించుకుని భగవత్ ప్రాప్తి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కనుక ఇవన్నీ నాకు సేవ చేయాలి, కానీ నేను వీడికి సేవ చేయాలి. కారణం అవే నేను భ్రాంతిలో ఉన్నాను. ఇంక ఈ భ్రాంతిని పెంచడానికి ప్రపంచంలో పోతుంది. ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో పోటీ మంది ఉన్నారు. మన భ్రాంతిని పెంచేస్తున్నారు, రెట్లు పెంచేస్తున్నారు. ఎవరు వస్తారు తర్వాత? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఎవరు భ్రాంతి వాళ్ళ వెంట వస్తుంది, కానీ భ్రాంతి పెంచిన వాళ్ళు ఎవరి వెంట ఎవరు వెళ్ళరు. భ్రాంతి పెంచుకున్న నేను మాత్రం నాకు కూడా నేను ఉంటాను, నా వెంటనే భ్రాంతి ఉంటుంది. ఈ భ్రాంతి మళ్ళీ ఏ చీకటి లోకాలు చూపిస్తుందో, ఏ చీకటి భాగవతం చూస్తుంటే పెద్ద పెద్ద వాళ్లే మోహాల్లో పడిపోయారు. అదే గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు. సౌబర మహర్షి, సౌబరుడు అని పేరు. కృష్ణ పరమాత్మ చేసిన లీల కాళీమర్దనం. కాళీ మడుగులో ఆ పాము మీద నాట్యం చేస్తాడు ఆయన. ఆ మడుగులో ఉండి, మడుగు బయట ఎక్కడైనా ఉంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతుందని మడుగులోకి వెళ్ళి అక్కడ తపస్సు తీసుకున్నవాడు సౌబర మహర్షి, సౌబరిములో. అంత తపస్సులో ఉన్నవాడు ఒక చేప యొక్క మిథునాన్ని చూసి, ఆడచేప మగ చేప మిథునాన్ని చూసి మోహంలో పడ్డాడు అనుకుంటున్నాడు. పైకి వచ్చి పెళ్ళాడదాం అని. ఆయన గారికి 50 కన్యలు, ఒక తండ్రి గారు ఎవరు పేరు మర్చిపోయినా ఆయన గారికి 50 కూతుళ్ళు ఇచ్చి వివాహం చేసాడు. అలా చాలా కాలం వ్యవహారం నడిచింది. మళ్ళీ ఒక్కసారి వైరాగ్యం వచ్చింది. ఇదేమిటిది, తపస్సులో కూర్చున్న వాడిని ఆ చేప చూసి ఏ మోహపడ్డాను అంటే క్షణకాలం. ఆ క్షణకాల మోహం ఎంతమంది 50 మందికి చాకిరీలు, 50 మంది నానాయాత్ర మళ్ళీ పడి చివరికి మళ్ళీ అక్కడ మేలుకున్నాడు. ఎంతో తక్కువ బలం ఉంది కాబట్టి మళ్ళీ మేలుకున్నాడు, లేదనుకోండి కుటుంబం. అప్పుడు ఆయనలో ఆయన ఇలా పరామర్శ చేసుకున్నాడు. నేలలో కూర్చున్న వాడిని చూసి పైకి వచ్చానండి. ఆయనే ఆ మడుగులోకి కనుక గరుత్మంతుడు వస్తే ఇక్కడ చచ్చిపోతాడు. అక్కడ శాపం పెట్టాడు గరుత్మంతుడికి. అందుకే గరుడు అక్కడ రాడు. కాబట్టి ఈ కాళీడు ఎంతో దూరాడు. అది పరమాత్మ వచ్చి తర్వాత ఆ కాళీని సముద్రంలో గమనించాడు. ఈ కథ తర్వాత జరిగింది. కానీ ఆ ముందు చాలా కాలం ముందే సౌర మహర్షి అందులో మడుగులో కూర్చున్నాడు. అంటే మహర్షులను సైతం మోహంలో పట్టేస్తుంది మాయ. ఘటనాపటీయసి మాయ. మనం చెప్పుకున్నాం కదా, మాయా మధ్య చంద్రభగవత్వాలు దక్షిణామూర్తి స్తోత్రం అప్పుడు చెప్పుకున్నాం. ఎలాంటి వాళ్ళు అని చెప్పి భాగవతం చూస్తే ఏమిటి యుగాలు మారుతున్నా మనసు అదేగా, రాగద్వేషాలు అదే కదా, కామక్రోధాలు అదేగా. ఏమైనా ఆనాడు ఋషుల వల్ల మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనసు దానికి ఉన్న మోహాలు, ఈ ప్రకృతి యొక్క బలీయత ఇంతే ఏమీ మార్పులేదు. బయట ప్రపంచం మారుతోంది, మనసు సంగతి ఏంటి? మనసు దరిద్రమైన స్థితిలో ఉంది. ఇప్పుడు బిల్డింగ్ వచ్చేస్తే శాంత, కార్లు వచ్చేస్తే శాంత, విమానాలు ఎగిరిపోతే శాంత. మనసు ఏమైనా ఆధ్యాత్మిక సంస్కారం ఉందా? మనసు ఎన్ని మోహాల్లో పడాలి అన్ని మోహాల్లో పడుతున్నాను. అదే భాగవతం చూస్తే అనిపిస్తుంది. మరి ఆ యుగాల్లో ఉన్న వాళ్ళే అంత తాపస్సులే ఆ రకమైన మోహాల్లో పడితే ఇంకా ఈ కలికాలంలో ఉన్న ప్రమాదాలు ఇవన్నీ బోధపరిచే వాళ్ళు ఉండరు. అక్కడక్కడ స్వామినాథం లాంటి వాళ్ళు, ఎమ్ముసంగారు లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నారో కానీ ఇందువల్ల ఎటువంటి ఆధ్యాత్మిక ఆపదలో చిక్కుకుని ఉన్నామో బోధించేవాడు సద్గురు. అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఉన్నానని గుర్తించిన మరుక్షణమే బయటపడాలనుకుంటున్నాం అని చెప్పిన తర్వాత 7వ పాయింట్, ఎంతటి భగవత్ ప్రీతి ఉండాలో అంతటి నిరంతర సంసార స్థితి ఉండాలి. అలా అయితేనే మోక్షం పొందుతుంది. ఇందాక చెప్పిన పాయింట్ కనెక్ట్ చేయండి. కొంతమంది భగవత్ ప్రీతి ఉంటుంది కానీ సంసార స్థితి ఉంటుంది. అంటే రెండు అర్థం కావాలి. మనం పొందవలసింది అర్థం కావాలి, విడవలసింది అర్థం కావాలి. విమానం గాలిలోకి ఎగరాలంటే నేల వదలాలి, అంతే కదా. నేల అంటు పెట్టి కొంచెం విమానం గాలి ఎగరాల్సింది. ఇక్కడ ఇన్ని మోహాలు పెట్టుకుంటే పరమాత్మలో దొరుకుతాడు. దొరకడు. ఈ రెండింటికి కనెక్షన్ ఉంది. చెప్పేది అందుకే రాశాను అక్కడ. అలా అయితేనే మోక్షం పొందుతుంది. తాంబూలం అంటే తమలపాకు ఒకటే సరిపోదు కదా, సున్నం కూడా ఉంది కదా, అప్పుడే నోరు పండేది. కేవలం ఆదర్శి తాంబూలం అంటారు, నవభాగం అంటారు. తాంబూలం ఎప్పుడవుతుందని సున్నం రాస్తారు. అలాగే మంచి సున్నం, మళ్ళీ ఆ సున్నం కూడా చెడిపోయింది కాదు, మంచి సున్నం అయితేనే 4 గెలుపు వస్తుంది. అలాగే భగవత్ ప్రీతి, సంసార ప్రీతి. చాలా మంది భగవత్ ప్రీతి పెంచే విధంగా ప్రవచనాలు చేస్తున్నారేమో కానీ సంసార ప్రీతి పెంచే విధంగా చేయదు. అందువల్ల భగవత్ ప్రీతి పెరిగింది అనుకుంటున్నారు కానీ ఇక్కడ అది ఆ భగవత్ ప్రీతికి అడుగున సంసార ప్రీతి ఉండిపోతుంది. వచ్చిన వారు
మాట అర్థమవుతుందా? భగవత్ప్రీతి రూపంగా సంసార ప్రీతి అని యాక్షన్ చేస్తాం. అందుకే రకరకాల కార్యక్రమాల గురించి మన దేహ బుద్ధి పెరుగుతుంది. ఇది రమణ మహర్షి గారు అంటారు, ఏది తగ్గాలో అది పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్ని పాల్గొన్న తర్వాత ఏది తగ్గాలి అది పెరుగుతుంది. ఏది తగ్గాలి? దేహ బుద్ధి తగ్గాలి. కారణం చెప్పేవాడు అలా చెప్తున్నారు, రెండూ కలిపి చెప్పాలి. అందుకే చెప్పింది. ఇందువల్ల నిరంతర సంసార భీతి. భీతి అంటే ఏమవుతానో, దీనివల్ల ఇది ఏ మోహంలో పడిపోతుందో, ఏ మోహంలో పడేస్తుందో. పెద్ద పెద్దవాళ్లే దారి మళ్ళీపోయారు, నేను ఎక్కడ వాడిని మరో క్షణం మనసు ఏ మోహంలో పడిపోతుంది. ఎన్నో చూస్తున్నాం కళతో, చెవితో ఎన్నో వింటున్నాం. ఎంతో మంది ప్రమాదకర వ్యక్తులకు వెళుతున్నాం. ఎవరెవరో ఏం తెలుస్తుంది? ఎవరి మనసులో పడేపోయిన వాళ్ళు, ఎవరు బాగున్న వాళ్ళు, అందరూ సత్పురుషులు ఎవరుగా పిలవారు లేస్తే మన ప్రారంభాలే మనకు ఆపత్తికి వస్తాయి. ఎన్ని కళ కోసం ఆలోచించుకున్నప్పుడు ఏమో ఈ క్షణం భగవత్ స్మరణ చేస్తాను, మరో క్షణం నా సంగతి. నేను పద్ధతిగానే ఉంటాను, నా కూడా ఉన్నవాళ్ళ సంగతి. వాళ్ళ కోసం ఎంతమంది జన్యాటం పడాలి ఇవన్నీ చూస్తుంటే ఎక్కడికి వెళ్తాం? ఏం లేదా? అదే భయం సంసారం. మోక్షం పొందకపోతే నా పరిస్థితి, నేను టెన్షన్ రాకపోతే నా పరిస్థితి ఏంటి? కరెక్టే. మోక్షం రాకపోతే టెన్షన్ వచ్చేస్తుంది. ఏమో ఒక 4 రోజులు అటు ఆలోచన. మోక్షం గురించి మన గారు బాగుంటుంది రాలేదే. మోక్షం రాకపోతే పరిస్థితి. కనుక భగవత్ ప్రీతి అంటే మనం పొందవలసిన భగవంతుడి మీద ఉన్న ప్రీతి, ఉండవలసిన ప్రీతి సంసార భీతి. విడవలసిన స్థానం, పొందవలసిన స్థానం. ఈ రెండింటి యందు నన్ను అడిగితే భగవత్ ప్రీతి కన్నా సంసార భీతి ఎక్కువ ఉండాలి. భగవత్ ప్రీతి కన్నా సంసార భీతి ఎక్కువ ఉండాలి. కొంతమందికి ఆరోగ్యం పెద్దగా లేకపోయినా పర్లేదని అనారోగ్యం పోతే చాలండి. అనారోగ్యం పడలేకపోతాం బాబు, గురించి నొప్పులు తగ్గించేది 90%, ఏదో 10% నొప్పులు అలా మేనేజ్ చేస్తున్నాను అంటే వాళ్ళు 100% అక్కడ అడగలేదు, 90% అడిగారు. అరే మిగతా 10% ఎందుకు వదిలించారు? పర్వాలేదు బాబు, దీనికంటే నయం అంటే అక్కడ దేని మీద ఉంది విరక్తి? అనారోగ్యం మీద ఎక్కువ విరక్తి. ఆరోగ్యం మీద ఆ తర్వాత మాట్లాడతారు, ముందుకు మాట్లాడతారు. అలాగే దీని నుంచి ఎప్పుడు బయటపడతాం, దీన్ని ఎప్పుడు బయటపడతాం అన్నప్పుడే దీని నుంచి బయటపడడానికి ఉపాయం భగవంతుడు. అది అలా భగవంతుడిని దీని నుంచి బయటపడేసే ఉపాయంగా అర్థం చేసుకోవాలి. కానీ ఇందులో ఉండే కాలక్షేపం చేయడం భగవంతుడు సమగ్రంగా అర్థమైతే దీని నుంచి బయటపడాలంటే దీని నుంచి బయటపడేసాడు. లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం చేస్తూ పరమాత్మ ఉద్ధరించడం. మనం నూతులో పడ్డాము, ఈడే కూడా ఒకడు వచ్చాడు, వాడితో కాలక్షేపం మాట్లాడడం కాదు. ఏరా బజార్కి వెళ్ళావా, ఏ బయటకు వచ్చాక మాట్లాడచ్చు. నూతులో ఉండి నూతి బయట వాడితో మాట్లాడితే దాన్ని కాలక్షేపం అంటారు. వెంటనే వాడు సిద్ధంగా ఉన్నాడు, వాడి చెయ్యేది బయటకు రావాల్సిందే. భగవంతుడు రక్షకుడుగా అర్థం కావాలి. ఎందుకంటే భగవంతుడు కాలక్షేపం వ్యక్తి కాదు. కానీ వాళ్ళ బోధన చూస్తే కాలక్షేపంగా మన ముముక్షత్వాన్ని ఎవరు పెంచడం లేదు, మోక్షకాంక్షని పెంచడం లేదు. మోక్షకాంక్ష అలాగే ఉంటుంది, ఏవో మార్గాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఫలితం కనిపించదు. అందుకోసం ఇది రాశారు. అందువల్ల ఎంతటి భగవత్ ప్రీతి ఉండాలో అంతటి సంసార భీతి ఉండాలి. ఇప్పుడు పిల్లవాడు మార్కులు బాగా తెచ్చుకోవాలి, మార్కులు మీ ప్రీతి ఉంది. కానీ రోజు పరీక్ష దగ్గర అయిపోతుందని భీతి ఉందా? భీతి ఉండకపోతే వచ్చే ప్రతి సినిమాకి వెళ్తానంటే మహానడిచి సావిత్రి సినిమాకి వెళ్తాను, మరి వెళ్తే వెళ్ళచ్చు. కానీ అప్పుడు పరీక్షల మార్కులు ప్రీతి తగ్గాలి. ఆట మీద ప్రీతి, మరి దీని భీతి లేకపోతే రోజు తగ్గిపోతాం కదా, ఉన్నదా? అది కనుక నేను తామూల ఉదాహరణ చెప్పాను. అలాగే 2 పాయింట్ సోమరితనం, అహంకారం ఇసుమంత కూడా దరి చేరరాదు. కానీ ఈ సంసార వ్యవస్థ 2 పెంచేస్తుంది. అహంకారం ఏం చేస్తుంది, సోమరితనం అంటే రకరకాల ప్రమాదాలు పడిపోతున్నారు. పేరు చెప్పడం కానీ మన దగ్గర విన్నవాడిని రకరకాల తప్పుడు ఆలోచనలు పడిపోతున్నారు. మొన్న వాళ్ళ గురించి వింటే భయమే వేసింది. ఉన్నప్పుడు శ్రద్ధగా వినేవారు, కానీ ఎప్పుడు ఏ భావాలు ఏర్పడిపోతాయో తెలియదు. అనేక మంది దగ్గర వింటే బుద్ధి పాడైపోతుంది, వినకూడదు. వేదాంతం ఎప్పుడు ఒక చేతిని నడవాలంటే. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తూ పక్క వెళ్ళాడు అనుకోండి, ఇంకో డాక్టర్ ఎక్కువ అందులో వీడే చేయగడుతూ మళ్ళీ రావాలంటే ఆ చేతిని నడవాలి. కానీ వీడో పావుగంట, వాడు అరగంట, దాని ఆపరేషన్ అందదండి. ఇంకేదో అంటారు మొత్తం. వాడే ఏకాగ్రత చేయాలంతే. అదే ఆపరేషన్ అవసరం సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు డాక్టర్. 8 గంటలకు 10 గంటలు, 10 గంటలకు 10 గంటలు. వాడు ఇంకో పని వెళ్ళకూడదు పక్కకి.
వాడు ఏది కోసిన వాడే మళ్ళీ పుట్టాలంతే, మధ్యలో మళ్ళీ ఇంకొక వీడు వాడు దూరం అనుకుంటే పోతుంది అది. అలాగే బోధ కూడా ఒక నోటి మీద నడవాలి. ఎందుకంటే అనేక మంది చెప్తే దాన్ని సమన్వయించుకునే శక్తి మనకి ఇంకా లేదు. వాళ్ళు వాళ్ళ ధోరణి చెప్తారు, ఇంకో ధోరణి చెప్తారు. వర్షం పడింది అనుకోండి 4 కాలువలు కలుస్తాయి. ఆ 4 కాలువలు కలిసిన తర్వాత అందులో నీళ్ళంటే మనం చెప్పడం, అట్నుంచి ఎవడో వచ్చింది, ఇది ఎవడో వచ్చింది, ఇది. అలాగే అనేక మంది దగ్గర కనుక వీటి బుద్ధివాడేది వాళ్ళు కాస్త ప్రమాదాలు పడి ఇంకా రకరకాల ఆలోచనలు వెర్రి పొంతలు వేసేస్తుంది. అక్కడ మన సలహా అడగలేదు, ఇంకేమన్నా మొత్తం మీద కారణం నువ్వు బోధనలు ఇలాగే ఉన్నాయి. సంసార భీతి పెంచే రీతిగా బోధనలు లేవు. ఏదో చెప్తున్నారు వేదాంతం అన్న తర్వాత ఏదైనా చెప్పచ్చు. అన్ని వేదాంతం అనే ముసుగులో దూరిపోతున్నాయి. అసలు అన్ని వేదాంతం అనుకుంటున్నాం, కానీ వేదాంతం అంటే దానికంటే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. అందువల్ల ఈ సోమరతనం అహంకారం. అహంకారం అంటే దేహాత్మ బుద్ధి. అహంకారం అంటే నేను ప్రత్యేకము అనే ఆ విపరీత భావన. ఇది దరి చేరకూడదు. అంటే దైవానుగ్రహంతోనే జరుగుతోందన్న దృష్టితో నిరంతర సాధన జరగాలి. సాధన జరగాలి, దైవానుగ్రహంతోనే జరుగుతుంది. ఆ మాట తీసేసామనుకోండి మళ్ళీ నేను సాధకుడైన అహంకారం వస్తుంది. ఇప్పుడు అదే సమస్య. సాధకుడైన అహంకారం చాలా మందికి ఉంది. సాధకులు కాని వాళ్ళందరినీ వాళ్ళ మాట అంటుంది. ఎక్కడెక్కడ అహంకారం పడకూడదు, అర్థమవుతుంది. అందువల్ల దైవానుగ్రహంతోనే ఈ సాధన జరుగుతుంది అని అనుగ్రహం అనేటటువంటి మాట ఎప్పుడైతే ఉపయోగించామో అడిగి ఉంటుంది మనసు. అది తీసేసామనుకోండి దీని స్వేచ్ఛ. ఇంకా నా తెలివిదారులు నేను సాధన చేసుకుంటున్నాను అని పక్క వాళ్ళు ఒక మాట అనేస్తుండడం రకరకాల. రెండోది సోమరతనం. ఇంకా రకరకాలు చెప్తున్నాను కదా, ఇంకా భగవంతుని పొందాలండి, సాధన అక్కర్లేదు, ఇంకా రకరకాల మాటలు చెప్పేవాళ్ళు వాళ్ళ ప్రమాదం వాళ్ళ సంగతి వాళ్ళు వదిలేద్దాం. సోమరతనం అంటే ఈ దేహాన్ని ఇంద్రియాలని ఉపయోగించుకోవలసినటువంటి వీటిని అలాగే వాటికి ఏ పని చెప్పకుండా ఇందాక చెప్పానే అవి మనకి సేవలు చేయడం కాదు, మనం వాడికి సేవ. మళ్ళీ సోమరతనం అంటే ఆధ్యాత్మికంలో సోమరతనం ఉండదు కానీ వ్యవహారంలో మళ్ళీ గడుస్తామే. ఎక్కడెక్కడ ఏం లోటు ఉండదు ఏమని. ఇడ్లీలు పెడితే 2 పూజలు విడిపోతాయి, వాళ్ళందరూ ఏం లోటు ఏమి ఉండదు. అది భగవత్ సాధన అనగానే పరిగెత్తారు. అది సోమరతనం అంటే అన్ని విషయాలు సోమరతనం ఉంటే పర్వాలేదు, అన్నింటిలో ఉండదు. వ్యవహారంలో మాత్రం నెంబర్ 1 చూసుకోకూడదు. భగవద్ విషయంలోనే దేహాన్ని ఇంద్రియాలని మనం వాడుకోవటం లేదు. దీన్ని సోమరతనం అంటారు. అందువల్ల ఇంకో తర్వాత అలాగే వస్తాయి. అంటే ఈ సోమరతనం అంటే సాధకుడైన వాడు ఏమో మరుక్షణం ఎలా ఉంటుందో ఈ క్షణాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి, ఏదో చేస్తుంటారు. ఏదో అధ్యయనమో, పారాయణమో, జపమో, ధ్యానమో, సత్సంగమో, ఏదో ఒకటి మనకి ఆ టైం ఏది అనుకూలం ఉంటే అందులో ఈ మనసును అందులో పెట్టకపోతే ఇది ఇంకో పక్క వెళ్ళిపోతుంది. అంటే భగవంతుడి మీద నిరంతరం ఆలోచింపజేసే వాడితో సదర శాస్త్రి గారు కూడా చెప్పారు, సాధ్యమైనందుకు ఎవరితోనూ కూడద్దు. ఒకవేళ కూడకుండా ఉండలేను అనుకుంటే సత్పురుషులతోనే. అంటే మనలో భగవత్ ప్రాప్తి కాంక్షను పెంచేవాడే సద్గురు, వాడే సత్పురుషుడు. భగవంతుని పొందాలి అనే త్వర, ఆ వేగాన్ని మనలో పెంచేవాడే సత్పురుషుడు. కాలక్షేపం కాబట్టి సత్పురుషుడు కాదు. కనుక ఎవరితో కూడకుండా ఉండలేను అంటే, కానీ సింగిల్గా ఉండగలిగితే వాడు వాడు సాధన వాడు తెచ్చుకోలేదు. అంటే భాగవతం నుంచి ఇన్ని హెచ్చరికలు అందే నుంచి ఇది ప్రమాదం. ఎవరు ఏ కోణాలో ఆలోచిస్తాను ఏం తెలుస్తుంది. అందువల్ల అందరినీ మనం ప్రోత్సహించడానికి లేదు. అందువల్ల ఈ సోమరతనం ఒకటి, అహంకారం ఒకటి, రకరకాల బోధనలు చేసేస్తున్నారు, రకరకాల ప్రమాదాలు పడిపోతారు. ఈ గ్రామాల్లో కొంతమంది ఇంకా రకరకాల వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ ఇంకా వాళ్ళ నోటికి ఏది వస్తే అది బోధించేసి వాళ్ళందరూ ఒక రకమైన సోమరతనం వాళ్ళలో తీసుకొచ్చి ఇంకా వాళ్ళలో ఇంకా అది ఏవైతే మన సనాతన ధర్మం చెప్తుందో అవన్నీ పక్కన పెట్టించేసి ఇంక నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు భగవంతుడు దొరుకుతాడనే ఒక అటువంటి రీతిలో మాటలు చెప్తూ చెడగొట్టేస్తున్నారు గ్రామాలు. వాళ్ళ భక్తులు 3 మంది ఉంటారు. కారణం ఏం చేయట్లేదు కదా. ఆ చెప్పేవాడు బ్రహ్మంలో అని చెప్తుంది కానీ ఇటో 6 గాజులు ఇటు 6 గాజులు చూశాను ఆ ఫోటో. ఓ అందమైన మేకప్, ఓ కాస్ట్లీ చీర, ఓ సోఫాలో కూర్చొని అలవకగా బ్రహ్మంలో అని చెప్పేస్తాను. అది ఇక ఆ ఉన్నా పర్లేదు మోక్షం వస్తున్నాను. కాబట్టి ఇందులో ఉంది చూపించచ్చు మీరు. సరే ఆవిడ వాట్సాప్ పంపించారు, ఆవిడ బాగోలేదు విన్నాను. ఎలా ఉన్నా పర్లేదు మోక్షం వస్తుంది. ఇవి బాగుంటాయి కదా, ఏ శ్రమ లేదు. అటువంటి వాళ్ళు 3 మంది తీసుకుంటారు.
అంటే కలిపురుషుడు ఇన్ని రకాలుగా కల్టీలు పుట్టిస్తాడు. వాళ్ళకి ఎంత ఫాలో అయినా వెనకాల మనకి ఏంటి, మనకి 10 మంది ఎక్కువ ఎవరు వెనకాలంటే వాడే గురువు మనకి. వాళ్ళు అదే కదా, వాళ్ళ వదిన అదే మన భాగవతంలో చెప్పింది అదే. ఏది ధర్మం అంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడు ఏది మాట్లాడితే అది ధర్మం అంట. నేను కలికాలంలో మాట్లాడి ధర్మం అంటూ పక్కన పెడితే డబ్బు ఉన్నవాడు ఏది చెప్తే ముఖేష్ అంబానీ ఏది చెప్తే అది ధర్మం అంతే. రాజ్యాన్ని వేసే ధర్మం కాదు, ముఖేష్ అంబానీ చెప్తే డబ్బు ఉంది కాబట్టి అలా ఉదాహరణ అది. అలా కానీ అటువంటి రోజులు వస్తాయి, వచ్చేస్తే ఇంకా వస్తాయి. అంటే భాగవతం చివరిలో 12వ స్కందంలో కలికాలం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ముందుకి అదే చెప్పాడు. 5000 సంవత్సరాల క్రితం చెప్పి నేను వాళ్ళ సత్యం అవుతున్నాయి, ఇంకా సత్యం ఇందులో. కనుక ఈ సోమరతనం ఒకటి, అహంకారం ఒకటి, ఇసుమంతా కూడా దరి చేరకూడదు. నెక్స్ట్ 9వది, భగవత్ సాధనంతా నీవే చెయ్యాలి, నీకు అవకాశం పెద్దల అనుగ్రహమే అని గ్రహించాలి. ఆ మాటనే ఇలా చెప్పాను. సాధన జరగాలి, ఆ సాధన చేసే అవకాశం. ఇది సాధన జరుగుతున్నప్పుడు కొన్ని రకాల భావాలు వస్తాయి. సాధన వల్ల భగవంతుని పొందవచ్చునే, మన సాధనతో భగవంతుని పొందలేము. మన సాధన ఏమి డబ్బు కాదు, భగవంతుని వస్తుంది కొనుక్కోవడానికి. ఇలా అనుకుంటే అహంకారం పండేది. అందుకే అలాగే సాధన మానేమని కాదు, సాధన మానేస్తే సోమరతనం, నేను సాధకుండా అనుకుంటే అహంకారం. మధ్యస్థంగా అవుతాను. భగవంతుడు ప్రత్యక్షమే అడుగుతాడు, అబ్బా చాలా ఎక్కువ సాధన చేస్తేనే నా గురించి చాలా చేస్తాను, రావి గారిని ఎక్కువ చేస్తాను, రమణ గారిని ఎక్కువ చేస్తాను అనుకుంటాడు. కానీ అదే ఉంది స్వామి, అదే సాధన ఏం కాదు. ఇప్పుడు సాధన చేసేవుగా అంటాడు. ఏదో చేయకుండా ఉండలేక చేశాను, కానీ ఈ సాధన నిన్ను పొందడానికి ఉపాయం కాదు. నిన్ను పొందడానికి ఉపాయం అనే దృష్టితో సాధన చేయలేదు, కానీ సాధన చేయకుండా ఉండలేదని అని చెప్పాలి. కానీ నేను గొప్ప సాధకుడు అంటే అడుగుతాను. మరి మనం రాస పంచాధ్యాయం చెప్పుకున్నామా, మరి గోపికలు ఏమనుకున్నారు, అందరికంటే అదృష్టవంతులు అనుకున్నారు. వాళ్ళకి రూపబుద్ధి కలిగింది. అక్కడ మేము అందగత్తిలో అనుకున్నారా, అనుకున్నారు. అదే మాస్టర్ అలా చెప్పారు. ఎప్పుడైతే మానినా అంటే మేము గొప్పవాళ్ళం అని ఒక్క క్షణం అనుకున్నారు అంతే, అది మోక్షానికి అవరోధం. ఆ తలం ఉండకూడదు. అందువల్ల దాన్ని కాస్త ఆ వాసన తొలగించాలి. అంటే ఏం చేయించాలి, వాళ్ళ చేత వాళ్ళు తన కోసం ఏడ్చే విధంగా చేయాలి. చేస్తే అప్పుడు ఆ వాసన పడిపోతుంది. అహంకారం అనే వాసన ఆ కృష్ణంలో అడ్డింది అది అని అంతర్ధానం. ఆ అంతర్ధానం అయిపోవడం ఆయన కోసం పరితపించారు. అప్పుడు పరమాత్మ ఇంకా సంస్కారాన్ని తన కోసం వాళ్ళు ఏడ్చినటువంటి ఆ నెపంతో అహంకారం కౌగించారు. ఏదోటి భగవంతుడి కోసం చేయబడి కౌగించదగింది. అందుకోసం వాళ్ళందరూ చివరిలో చెప్పాడుగా, మీరు నా కోసం తప్పించడంలో మీ యొక్క ఈ సంస్కారం పోయింది. మనం చెప్పుకున్న అధ్యాయాలు రాత పంచాధ్యాయి అదే మాస్టర్ అదే. కనుక భగవత్ సాధన జరగాలి. ఎవరైనా వచ్చి ఏమన్నా ఇవాళ సాధన జరిగిందా అంటే మా గురువు అనుగ్రహం జరిగింది, ఈశ్వరానుగ్రహం వల్ల సాధన జరిగింది, రేపు ఇంకా సాధన జరగాలి అని ఆ గురువు అనుగ్రహం ఈశ్వరానుగ్రహం అనే మాట మాత్రం దూరంగా వెళ్ళకూడదు. మనకి ఏ వైభవాలు కలిగినా ఆ 2 పదాలు చూపించాలి. మాస్టర్ మీరు ఎంత పొగడండి దత్తాత్రేయ శాస్త్రి గారిని, మా తండ్రి గారు అనుకున్నాను. వాళ్ళ తండ్రి గారు ఆయన సాక్షాత్తు గురువు. మాస్టర్ ఎంత గొప్ప వ్యక్తి అంటే కంచి మహాస్వామి, పెద్ద ఆయన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి గారు. ఆయన మాస్టర్కి ఉద్యోగం రావడం కొంతకాలం ఆలస్యమైంది. నెలకి 600 రూపాయలు ఆ రోజుల్లో పంపించారండి. ఇది ముందే పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టించారు ఉద్యోగంలో. ఇది చూస్తే మహాపండితుడు, మహాస్వామికి తెలుసు. ఇలా పండితులు అన్నవాళ్ళు అలాగా తిండి లేకుండా ఉండకూడదు. ఈ పాపం మొహమాటస్తులు పాపం, ఎవరి దగ్గరికి వెళ్ళారు కానీ కనిపించే వ్యక్తి కాదు. ఆ మహాస్వామిని కనిపెట్టారు. వాళ్ళ నాన్నగారు సరే ఇంకా ఆయన డిఫరెంట్, ఆయన ప్రాణం అంతే. వాళ్ళ నాన్నగారు చివరిలో ఆకర్షణాల్లో ఆ కంచి మహాస్వామి ఆ ఫోటో పక్కనే పెట్టుకుని ఆయన చూస్తే కళ్ళ నీళ్లు కాదు, ఆయన స్మరిస్తూ దేహం పెడతారు. ముద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు, ఆయన దర్శనం నాకు అయింది. మహానుభావుని దర్శించారు. అనేక మంది మహాత్ములు నాకు కంటపడ్డారు, నా అదృష్టం. ఆ చిన్న వయసులో పెద్ద వాడు విలువ తెలియదు, కానీ ఏదో తెలుస్తుంది వాడు మాస్టర్ బాబు ఉద్యోగంలో. ఎలాగా అప్పుడు కంచి ఈ మాస్టర్ ఏం అడగలేదు. ఆయన ఆ రోజుల్లో 600 రూపాయలు, 89, 80, 87, 88 ఆ టైంలో 600 రూపాయలు తక్కువైంది ఆయన పంపించారు. ఇప్పుడు ఆయన 600 ఇచ్చినట్టు కనిపిస్తుంది, కానీ మన ఇంటికి వచ్చేది 6000 అవుతుంది. అదే గొప్ప, అదే మహాత్మాకి గొప్పతనం. ఆయన 6000 ఎవరు 600 ఇస్తారు, కానీ 600 6000 అవుతుందండి. ఎలా అవుతుంది? అలా మాస్టర్ని పోషించారు. మాస్టర్కు పేరు కూడా పెట్టారు, మాస్టర్ నిత్య విద్యార్థి.
ఎప్పుడు నాకు తెలిసిన అహంకారం ఎందుకంటే ఎప్పుడు ఏదో నేర్చుకుంటారు, ఎప్పుడు ఇప్పుడే విద్య ప్రారంభించినట్టుగా ఉంటారు. కానీ నాకు ఏదో తెలిసిన అహంకారం అలా ఉన్నవాళ్లే భాగవతంలో రాణిస్తారు. అంటే భాగవతంలో మనం రావాల్సిన లక్షణాలు అవే. ఎంతమంది గొప్ప చరిత్రలు ఉన్నాయి భాగవతంలో, ఎంతమంది వాళ్ళు, కానీ వాళ్ళందరూ అడిగే ఉన్నారు. అలాగే జడభరతోపాఖ్యానం చెప్పుకున్నాం మనం ఎక్కడున్న స్థాయిలో మనం కొన్ని చెప్పుకున్నాం. త్వరలోనే ఎప్పుడో ధ్రువోపాఖ్యానం కూడా చెప్పుకున్నాం. ధ్రువుడి గురించి చెప్పుకున్నాం కదా, అది వరకు క్లాసులో. మీకు అన్ని చెప్పి మీరు మర్చిపోయి నేను మర్చిపోయాను, చెప్పిన విషయం నేను మర్చిపోయాను. ధ్రువోపాఖ్యానం మొత్తం అన్ని శ్లోకాలు వరకు చెప్పుకున్నాం. జడభరతోపాఖ్యానం చెప్పుకున్నాం, ప్రహ్లాద గురించి చెప్పక్కర్లేదు. భీష్ముడు, కుంతి, వీళ్ళు చేసిన స్తోత్రాలు చెప్పుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు చెప్పుకుంటాం. భాగవతం ఒకటి చాలు బదులుమవుతాను. ఒక్కొక్క అక్షరం 5,76,000 అక్షరాలు భాగవతం, 335 అధ్యాయాలు, 12 స్థానాలు చాలు. ఒక మహర్షి ఇచ్చి వెళ్ళేది మానవుడు మనకు ప్రసాదించారు. అందువల్ల ఈ భగవత్ సాధన ఏదైతుందో ఇది పెద్దల అనుగ్రహమే. పెద్దల అనుగ్రహం అసలు ఏది మాట్లాడినా మహాస్వామి మాటతోనే. మా తండ్రి గారు చెప్పేవారు, మహాస్వామి ఇలా చెప్పేవారు, ప్రతిదీ ఇప్పుడు అటువంటి కథలు సేవించుకున్నారు. అది గొప్పతనం. భాగవతం మొత్తం మీద ఒకటే, సత్పురుష సహవాసం. పరమాత్మ ఒకటే చెప్పేవాడు ప్రధానికి. ఫలానా సాధన వల్ల నన్ను పొందలేవు, ఫలానా సాధన వల్ల నన్ను పొందలేవు, ఫలానా సాధన వల్ల నన్ను పొందలేవు, సత్పురుష సహవాసం వల్లే పొందగలరు. ఇదే మాట మీకు అన్నది చేయాలి. భక్తితో సత్పురుష సహవాసంతో. సత్పురుషులు అంటే మనకంట పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, భగవంతుని పొందడానికి మనకంటే ముందు ప్రయత్నంలో ఉన్నవాళ్ళు. వాళ్లతో స్నేహం వల్లే మనకు ఆ సంస్కారం పెరుగుతుంది. వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ద్వారా మనం సంస్కరింపబడాలి. అంటే సత్సంగత్వే నిస్సంగత్వం. భగవత్పాదులు వారు చెప్పారుగా రవిగోవిందంలో. అందువల్ల ఈ విధంగా ఈ సోమరతనం ఒకటి, అహంకారం ఒకటి. అలాగే భగవత్ సాధన చేయడం ఆ అవకాశం కాస్త పెద్దల అనుగ్రహమే అని భావిస్తూ ఉంటే మన కాస్త ఆ సాధన కాస్త విఘ్నీకృతం అవుతుంది. చెప్తాను తర్వాత దాంట్లో రాశాను. అందుకే ఇవన్నీ కలిపి దాంట్లో పెట్టాను. భగవంతుడి కోసం సాధన చేయకపోతే కుదరదు, సాధన చేశానంటే కుదరదు. సాధన చేయకపోతే సోమరతనం, చేశాను అంటే అహంకారం. ఇప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నాము, చేయకుండా ఉండడానికి వీల్లేదు, గట్టిగా మాట్లాడడానికి వీలు. గట్టిగా మాట్లాడాలనుకోండి, ఎవరికంటే గొప్ప సాధకులు పరమాత్మ మహాసాధకులు ఎదుర్కొంటే పెడతాడు, వీళ్ళకంటే గొప్పవాడు అని అయిపోయింది. ఇది మనం చేయగలిగి మనం చేస్తాము, అక్కడితో సరి. అంతేగాని నేనేమో కొత్త సాధన చేసేసేనో అని అహంకరించేమో సాధన పోతుంది, సాధన వృధా అయిపోతుంది. మన సాధన భగవంతుడు మనం పొందింపజేసేదిగా ఉండాలి. అలాగని సాధన మానేస్తే సోమరతనం. బుద్ధి ఇంద్రియాలు ఇవేవి కూడా అందుబాటులో ఉండకుండా పోతే, ఒక రోజు భగవత్ సాధన దూరం అయిందో అప్పుడు తెలుస్తుంది ఇబ్బంది. రోజు జపం చేసి అలవాటు ఉన్నవాళ్ళు ఒక్కరోజు ఏదో కొన్ని రకాల సమస్యలు అలా చేయలేదనుకోండి, ఓ 2 రోజులు చేయలేదనుకోండి, మన్నాడు అసలు మనసు అంటే మళ్ళీ అది వెంటనే జపంలో దిగిందంటే వాళ్ళకి గొప్ప సాధకులు అంటుంది. అంత వేరే అది వంగదు మాట రెండు, ఎందుకంటే అలవాటు పడిపోయింది ఒక రోజు. అందువల్ల వాళ్ళు సాధన మానాలలో భయపెడతారు. ఎక్కడో ఒక్కడ ఏదో విధంగా ఆ రోజు మాత్రం దాన్ని సాధన చేయాలి. దానికి సంస్కారం అలా కాపాడాలి. సాధన చేద్దామని బుద్ధి దాన్ని కలగడమే గొప్ప విషయం. మళ్ళీ దానికి ఆ సమయాన్ని సాధ్యములకు సమయం మార్చకూడదు, స్థలం మార్చకూడదు, మనసే చేయించాలి. మనసును అందుబాటులో తెచ్చుకోవడానికి ఎన్ని ప్రక్రియలు చెప్పారో భాగవతంలో, ఎన్నో. ఆ మనస్సే కదా అనేక రీతిలో వాళ్ళందరినీ పెడదలో పట్టించిందే. పెద్ద పెద్ద మహర్షులు సైతం పెడదలో పట్టించింది. అది గొప్ప. పెద్ద పెద్ద వాళ్ళకు గొప్ప గొప్ప సాధకుల్ని ద్రోవ మండించింది. కానీ వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి ఎంత అవస్థపడ్డారు. ఇలా జడభరతులు చెప్పుకున్నాక లేడీగా ఉన్నప్పుడు ఆయన ఎంత మదనపడ్డాడు లోపల, నిరంతరంగా ఆలోచించేవాడు. ఆ ఒక్క లేడి పిల్ల కోసం మళ్ళీ లేడి జన్మ పొందేది అంటే దాన్ని ఆఖరి తలంపులో దాన్ని పెట్టుకున్నాడు. దాని స్మరణతో దేహం విడిచాడు, ఆ జన్మ పొందాడు. భగవద్గీత నిర్ధారణ అవుతుందిగా, ఎం వాపి స్మరణ్ భావం యజత్యంతే కళేవరం తం తమేవైతే కౌంటేయ సదా సద్భావ భావిత. భగవద్గీత ఎందుకు వచ్చాయి? ఏది చింతిస్తూ దేహం విడుస్తామో సత్సంస్కారంతో కూడిన జన్మనే పొందుతాము. పొందేది జడభరతుడు. అదే ఆయన 3 జన్మలు: చక్రవర్తి భరతుడు, లేడి భరతుడు, జడభరతుడు. భరతుడే, కానీ భరతుడు అనే పేరు వాస్తవానికి ముందు జన్మ. తర్వాత దేహాల్లో భరతుడు కాదు ఆయన ఏమైంది. కానీ
ఆ చక్రవర్తిగా ఉన్న భరతుడు అది ఆ భరతుడి వల్లే ఈ భారతదేశం భరతుడని పేరు వచ్చింది భారతదేశం అని. వాస్తవానికి అంత ముందు పేరు అజనాభ దేశము, దీని పేరు అజనాభ. వాళ్ళ తండ్రి నాభి చక్రవర్తి పరిపాలింపబడింది కనుక అజనాభము. అజుడు అంటే మహావిష్ణువు యొక్క మహాభక్తుడు నాభి. అజుడు ఆయన, నాభి ఈయన, అందువల్ల రెండూ కలిపి అజనాభి అని పిలిచేవారు భారతదేశాన్ని అంతకుముందు. ఆయన గారు కూడా భరతుడు. ఈ భరతుడు యొక్క ఈ వాళ్ళ నాన్నగారిని మించిన పరిపాలన, అందువల్ల ఆయన పేరు ఈయన పేరు వచ్చింది, అది భరత చక్రవర్తి. అది దుష్యంతుడు కొడుకు వల్ల భరతుడి వల్ల వచ్చింది కాదు అని చాలామంది అలా అనుకుంటాం. ఈయన గారి వల్ల వచ్చింది. మరి ఇటువంటి వాడు ఎంత గొప్ప సాధకుడు. వానప్రస్థాశ్రమంలోకి వచ్చి అన్ని విడిచి మనల్లోకి వెళ్ళిపోయింది వాడు. ఎవరిని కూడా వెంట పెట్టుకు వెళ్ళలేదు, ఒకడు వెళ్ళాడు చదువుతున్నా. అక్కడే లేడు మోహన్ అక్కడ దిక్కుమాల లేడు కల్లా ఈయన కనపడింది. ఇప్పుడు రక్షించి విడిచిపెట్టాడా, పెంచుకోవడం ప్రారంభించి ఆ పెంపకం కాస్త చివరికి ఆ భగవత్ సాధన రోజులో మొత్తం 15-16 గంటలు సాధన చేసేవట. గంట తగ్గిపోతూ వచ్చింది. అది చెప్పారు ఆ శ్లోకాలు. మరి ఏమైందండి అది? ఈ గంట దాని పెంపకం పెరిగింది. అంటే ఈ సాధన కాస్త దాని పెంపకం కాదు. ఇంకా చివరికి ఒక అరగంట సాధన కూడా లేకుండా పోయింది. ఎంతసేపు లేడు. అది ఓ రోజు ఏం చేసింది, కొన్ని లేళ్లు పంపిస్తే వాడితే పోయింది. ఇంకా లేడు కనిపించదాన్ని ఎంత వదన పడ్డాడో, ఏదైనా మింగిస్తుందా, ఏదైనా చంపిస్తుందా, ఏదైనా పోయిందా, ఏమైందా, దాని చింత ముందు దేహం విడిచాడు. అది పోయింది. అది ఆ లేడు కాస్త ఇంకో లేడు పడుతుంది. ఇంత కాస్త పెంపకం పొందింది ఇంకో గ్రూప్లో వెళ్ళింది. ఈయనకి ఏం మిగిలిందంటే చింత మిగిలింది. ఆ చింతతో దేహం అదృష్టం బాగుండి ఆయనకి గతదేహ స్మృతి జ్ఞాపకం. అలా అంతా మనోభావపడదు లేదు. దాంతో ఆ లేడిగా పుట్టినవాడు కాక భయపడుతూ ఇంకో లేడితో కూడేవాడు కాదుట. పచ్చిక కనిపిస్తే అది కూడా తినేవాడు కాదుట. ఎండిపోయిన గడ్డి తినేవాడు. ఎందుకంటే పచ్చిగడ్డి మీద కొన్ని క్రిములు ఉంటాయి. ఆ క్రిములు కనుక తింటే వాడు పాపం వస్తుందేమో. ఎండుగడ్డి మీద ఏమి ఉండవుగా, ఏమీ లేని చూసుకుని ఎండుగడ్డి తినేవాడు. అది రుచిగా ఉండకపోయినా ఏదో ఒక తినాలి తప్పదు. అసలు ఏ ప్రాణికి ఇబ్బంది కలగకుండా ఎంత స్మృతి ఉండేవాడు కదా. ఈయన కానీ లేడి భరతుడు అంటారు. అదే ఏణ భరతుడు. ఏణ అంటే లేడి. చక్రవర్తి భరతుడు, ఏణ భరతుడు. ఇంత జాగ్రత్తగా బ్రతికాడు కనుక సద్బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఆయన గారికి 2 భార్యలు అయితే ఆ 2వ భార్యకి కవల పిల్లలు పుట్టారు, కొడుకు కూతురు. ఆ కొడుకు జరగదు. పుట్టినప్పటి నుంచి వాళ్ళ నాన్న మాటొచ్చు, మాట్లాడి ఉపనయనం చేస్తున్న గాయత్రి మంత్రం బోధించారు. తిరిగి చెప్పలేదు సార్. ఎందుకంటే ఒక మాట చెప్తే 2 మాట మాట్లాడాలి, 2 మాటలు 3 మాట్లాడాలి. అందువల్ల ఒక మాటే మాట్లాడేవాడు కాదు. మూగివాడు అనుకున్నారు చాలా కాలం. నన్ను ఏమనుకుంటా అనుకోని స్తబ్దుడు అనుకున్నారట, జడుడు అనుకున్నారట, వీడు అసలు బుద్ధి ఉందా అనుకున్నారట. వాళ్ళ నాన్న బెంగతో తెచ్చిపెట్టారు. పోతే నేను మాట్లాడాలా, మోహంగా పడాలి వీళ్ళతో వాళ్ళతో, ఇంకా పరిచయాలు పెరుగుతాయి అని ఎక్కడా కూడా ఎవరితో కూడా దేనికి స్పందించేవాడు కాదు. 3-4 రోజుల క్రితం అన్నం పెట్టేవాడు. ఎవరు అన్నదమ్ముడు, ఈ మొదటి భార్య కొడుకులు. బాగుందా అంటే అనేవాడు అంతే. అంతేగాని బాగుందని నోటి అనేవాడు. మళ్ళీ బాగుంది అన్నామంటే బాగులేదు అన్నామంటే మళ్ళీ మాట పెరుగుతుందని చెప్పి ఏది పెడితే తెలిసేవాడు. శుభ్రమైన వంటకాలు వాళ్ళు వండుకునేవారు. మేలుగా అన్నం నెయ్యి పెట్టేవారు. ఇంకా రకరకాల చిట్లు తిట్టేవారు. దేనికి స్పందించారు. గోడంతా వాడంతా స్పందిస్తే మళ్ళీ సంబంధం పెరుగుతుంది, వ్యవహారం పెరుగుతుందని. అలా అంత జాగ్రత్త. ఆ రఘుగణ మహారాజు గారు కాస్త ఆ పల్లకి పూసే బృందంలోకి వీడు చేర్చారు. ఆ కింద నడుస్తున్నప్పుడు చీమలు మట్టేస్తానేమో చెప్పి జంతువులు గెంతుతున్నారు. ఈ అడిగే అడిగే కింద చీమలు ఉంటాయి. మిగతా ముగ్గురు ఒకలా నడుస్తుంటే వీడు ఒకటి ఒకలా నడుస్తుంది. దాంతో రాజుగారు కాస్త లోపల అడిగాడు. వీడెవడరా సరిగ్గా ఏమి తేడా వస్తుందంటే ఎవరంటే కొత్తవాడిని మేము పెట్టుకున్నాం కదా. ఈలోపు ఏం జరిగింది, ఒక ఆటవికుడు కాస్త అమ్మవారికి బలి ఇవ్వడానికి సరైన వ్యక్తిని చూడండి అన్నట్టు వీడు దొరికాడు. వీడిని తీసుకెళ్లారు. అమ్మవారి ముందు పెట్టి తల పెట్టాను, తల పెట్టాడు. వాడికి అర్థమైంది నరుకుతారని చెప్పి నరుకోలేదు. ఇలా కట్టి దింపేలోపు ఆ విగ్రహం నుంచి ఖాళీ బయటకు వచ్చి వీళ్ళని చెరబడింది పడుతుంది. ఏ బ్రహ్మజ్ఞానం ఏం చేస్తే అమ్మవారు ఒప్పుకుంటుందా? వచ్చింది ఖాళీ కాస్తారు. వీళ్ళందరూ ఒకరు మింగింది. ఒకడు ఉన్నాడు మళ్ళీ దీనికి స్పందించలేదు గొప్ప కనుక ఆవిడ నమస్కారం కూడా పెట్టలేదు, అన్ని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ రఘుగణ మహారాజు గారు కష్టపడు ఆయన బృందంలో
ఇది దిగిన తర్వాత ఆ రాజుగారు కూడా చాలా మాట్లాడినారు, ఇదేంటి స్పందించలేదు. చివరికి అప్పుడు ఈ రఘుగణ మహారాజు ఎవరు తెలిసినా మాస్టర్ మనం బయట పెట్టారు. ఈయన గారు పెంచుకున్న లేడి పారిపోయిందే ఆయన గారు. ఎందుకు ఎంతకాలంలో మాట్లాడేదంటే, ఆనాడు నీ వల్లే నేను గోతులో పడ్డాను, ఇవాళ నువ్వు ఈ జన్మలోకి వచ్చి నేను దేశంలోకి వచ్చాను, నేను ఇప్పుడైనా బాగు చేయాలి కదా అని అప్పుడు నోరు విప్పాడు. ఏమిటి దేని గురించి మాట్లాడతావు? దేహం గురించా ఆత్మ గురించి అని. ఈయన గారు ఎక్కడ బయలుదేరాడు? కపిల మహామందిరం బయలుదేరాడు జ్ఞానం పొందడం కోసం. దారిలోనే జ్ఞానబోధ జరిగింది. ఇంత రాజు కూడా పాదాలను పడ్డాడు. అక్కడ ఆత్మతత్వం బోధించాడు. నీకు ఎప్పటికీ బోధించకపోతే ఆనాడు ఏడు కింద బుద్ధించావు, ఇవాళ పడి ఏ మోహంలో పడేస్తామని చెప్పి అప్పుడు నోరు విప్పాడు. నీకు నాకు గతదేహంలో సంబంధం ఉందిరా. ఎన్ని లింకులు ఉంటాయి కదా, ఒక కథ ఉందంటే వెనకాల ఎన్ని లింకులు, ఎన్ని ప్రమాదాలు. ఇంత జ్ఞానం ఉన్నవాళ్లే, భగవత్ సాధనలో ఉన్నవాళ్లే ప్రకృతి మోహాల్లో పడిపోతుంది. ఏ స్పృహాలు అయిన వాళ్ళు ఎక్కడికి పెడతాం, ఏమవుతాం, ఎలా ఉంటాం, అది ప్రయోజనం. అందువల్ల భగవంతుడి కోసం కాస్త సాధన చేయకపోతే కుదరదు. ఇక్కడ ఇంద్రియాలు మాట నేను, ఈ ఇంద్రియాలు మనసు ఇవన్నీ ఉన్నవి సాధన చేయడానికి. అంటే సాధన చేయించాలి, అలాగే సాధన చేసామంటే కుదరదు. కారణం సోమర్తనం, అహంకారం. అహంకారం ఆఖరి క్షణం దాకా శత్రువు, ఆఖరి క్షణం దాకా. మృగమహారాజు కృష్ణవర ఓసరవిల్లి రూపంలో నూతిలో ఉంటాడు. భాగవతం ఏకాదశి స్కందంలో వచ్చింది. మొత్తం ఈ కృష్ణుడు ఆయన గారు మూడు సంపత్తి, వీళ్ళందరూ బయటకు లాగలేరు, ఆయన చేస్తారు. పరమాత్మ చేస్తే బయటకు లాగిస్తారు. అంటే అహంకారం, పరమాత్మ మీద కూడా అహంకారం. మీరు ఎవరండి ఇలా ఓసరవిల్లి రూపంలో ఉన్నారని మాట్లాడలేదు. నేను నా పేరు చెప్పలేదు. అయితే నువ్వు మహాదాతల పేరు వినే ఉంటావే, అందులో నా పేరు ఉంటుంది. మహాదాతలు కొంతమంది పేర్లు విని ఉంటావే, అందులో నా పేరు వినే ఉంటా. నేను మృగమహారాజు. ఇది పరమాత్మ ముందు అహంకారం. అది గొప్ప. మీరు అంత మహాదాత అయితే ఈ ఓసరవిల్లి రూపంలో ఎందుకున్నారు? ఆయన ప్రమాదంలో పడ్డాడు. ఆయన గారు గోదానం చేస్తున్నాడు. చేస్తుంటే ఎవరిదో ఇంకొకటి వచ్చి వీళ్ళ ఇందులో చేరిపోయింది. దీన్ని వాడు దానం చేస్తాడు. దానికి ఏం తెలుస్తుంది? వీడు అనుకున్నాడు. వాడు పడుకుపోయాడు. వీడు వచ్చాడు. ఏమంటే నా వచ్చి మీరు అందరూ కలిసిపోయింది, ఆవు నాకు ఇచ్చింది అన్నాడు. వీడిని అడిగాడు, నేనేమనుకోవాలన్నాడు. వీడెవడు ఇవ్వకపోతే వాడకపోడు. అప్పుడు అన్నట్టయినా కొంతకాలం వాడు నక్షత్రాలు చెప్పి ఇంటికి పంపించాడు. వాడిని మళ్ళీ అడిగాడు. 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు. తీర్పు ఇవ్వడంలో, తీర్పు చెప్పడంలో ఆలస్యం చేస్తే ఏ జన్మ రావాలో జన్మ వచ్చింది సార్. ఏ జన్మ? ఓసరవిల్లి జన్మ. చివరికి అలా నాన్ చేస్తున్నాడు విషయాన్ని. వాడు ఏమన్నాడు, వాడు ఏమన్నా చెప్పడు. వీడికి బాబు నీకు ఇంకో 1000 ఆవులు ఇస్తానని నాకు అదే చూడండి. వస్తే సమస్య. నాకు 1000 ఆవులు వస్తే నాకు 1000 ఆవులు కావాలి. ఇచ్చి బాబు నీకు 1000 నీకు ఇస్తాను, 1000 ఆవు ఇచ్చాడు. నాకు ఈ ఆవు నచ్చింది, ఈ తప్పింది ఇంకేమో. నాకు నువ్వు ఇచ్చావు, నాకు ప్రదానం చేస్తావు, ఈ ఆవు నాకు, ఈ ఆవు ఎవరిదో నాకు అనవసరం, నీ ద్వారా నాకు వచ్చింది అని అంటే ఎంతమంది తీసుకెళ్ళి చివరికి ఏం చేశారంటే వీడు ఓసరవిల్లి ఇలా ఉంటాయి. ఆ ఓసరవిల్లి కాస్త పరమాత్మ స్పర్శతో పెట్టదు. అంటే ఆ చేసిన గోదాన ఫలం పోలేదు, కానీ ఈ తీర్పు ఇవ్వడంలో చేస్తున్నంత ఆలస్యం కాస్త జన్మి. సరే దేని ఫలితం దాన్ని, దేని ఫలం దాన్ని అనుభవించవలసింది. మొత్తం మీద పరమాత్మ పెరట్లో నూతిలో ఓసరవిల్లి దిగాడు. కృష్ణుడు యొక్క మనవలు, కొడుకులు వీళ్ళందరూ ఆడుకుంటూ బంధంలో పెట్టి ఆ బంధం చేసే ప్రయత్నంలో యువతుడు అక్కడ అనిపించింది. దాన్ని తాళ్ళేసి బయట లాగేస్తారు. రాలేదు. పరమాత్మ వచ్చి అలవగా తీసాడు. ఏమిటని చెప్పి 11వ స్కందంలో వస్తుంది మృగమహారాజు చరిత్ర. అంటే ఎన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఆ దేహాలు మారిపోతున్నాం, ఆ దేహాల మార్పులలో ఇన్ని రకాలైనటువంటి నియమాలు, ఇన్ని రకాల సిద్ధాంతాలు, ఏ దేహంలో పడుకుతాము కనుక ఇన్ని రకాలు. అంటే ఆయన గారు అహంకారం ప్రదర్శిస్తున్నారు. మహాదాతల పేర్లు వినే ఉంటే అందులో నా పేరు ఉంటుంది. కరెక్టే, అలాంటి దానాలు చేసేది కరెక్టే, కానీ ఎక్కడ తీసుకెళ్ళి అని దాని అర్థం దానం చేస్తే తప్పని కాదని అర్థం. దానం చేయాలి, కానీ ఆ చేస్తున్న సమయంలో ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. అది ఒకటే పరిష్కారం, దీని నుంచి బయటపడాలి. సాధ్యమంత వేరే వ్యవస్థ నుంచి బయటపడాలి. వ్యవస్థ నుంచి బయటపడడం మరణం కాదు, ఆత్మజ్ఞానం. మరణం అంటే ఇందులో భాగమే. మళ్ళీ ఇప్పుడు కొత్త దేహం మారుతాం. వ్యవస్థ నుంచి బయటపడాలి, అది మోక్షము. ఇగో తర్వాత 11వ పాయింటే కదా, నీకున్న అచంచల భగవద్భక్తి, నీవు చేసిన పరిమిత భగవత్ సాధనను
భగవంతుల చేత అపరిమితం చేయిస్తుంది. ఇలా మాట చెప్పుకున్నాం కదా, మనం పరమాత్మను పొందడానికి ఎంత సాధన చేయాలో అంత సాధన చేయలేము. కారణం మనకున్న పరిమితులు మనకు. ఆయన యాన్ని పొందాలని ఎంత సాధన చేయాలి? అపరిమితుడిని పొందాలని అపరిమిత సాధన చేయాలి. బ్రతుకే పరిమితం, బ్రతుకులో అనంతమైన పరిమితులు. ఇన్ని పరిమితులు ఏం చేస్తాం? గట్టిగా ఎండ ఉంటే భగవత్ సాధన ఉండదు, గట్టిగా చదివేస్తే భగవత్ సాధన ఉండదు, ఇంట్లో పెళ్లి ఉంటే భగవత్ సాధన ఉండదు, పెళ్లి పిలిపోతుంది సరే, పక్కింట్లో ఏమైనా సందర్భం జరుగుతున్నా ప్రాణ సుఖం ఉండదు, ఏం జరిగినా భగవత్ సాధన ఉండదు కదా. ఇన్ని కావాలి ఎప్పుడో అప్పుడప్పుడు రామకృష్ణ ఇది సరిపోతుందా పరమాత్మ పొందడానికి? సరిపోతుందా? రాజకీయాలు మనకే కావాలి, ఇన్ని మనకే కావాలి. కుమారస్వామి గవర్నమెంట్ నిలబడిందా లేదా కర్ణాటకలో, అదో విషయం. రోడ్డు మీద కూర్చోవడం 5 ఏళ్ళు ఉంటుందంటారు గవర్నమెంట్, నీకు ఎందుకు? ఇది చర్చలు రోడ్డు మీద. 5 ఏళ్ళు కర్ణాటక గవర్నమెంట్ ఉంటుందా? ఉండదు. ఏం చేస్తాం? వీడు వాడు విడిపోతారు, వాడు కలుస్తారు. నాకు ఏముంది? సిగ్గాన వాడు వదులుతున్నప్పుడు ఎవరెవరికైనా కలుస్తారు అన్నిటికీ మనం సాక్షినం కదా. ప్రస్తుతాన్ని వాళ్ళు కలుస్తున్నారు, ఎంతకాలం వాళ్ళు చూద్దాం. ఏదో పెద్ద చర్చ. అంటే మాట్లాడాలంటే బోల్డ్ విషయాలు ఉన్నాయి నోటికి, కానీ అందరూ ఏది మాట్లాడాలి అంటే జీవితానికి లక్ష్యం లేకపోతే ఇలాగా అనవసరమైన మాటలు, అనవసరమైన కర్మలు. మోఘాశాహ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతస రాక్షసీ మాసురీం చైవ ప్రకృతి మోహినీం శ్రుతా. స్వామి భగవద్గీత 9వ అధ్యాయంలో మధ్య శ్లోకంలో చెప్తారు కరెక్ట్గా. మోఘజ్ఞాన అనవసరమైన జ్ఞానాలు అనేకం ఉంటాయి ప్రపంచంలో, అన్నీ మనకెందుకు? మన జీవితం చాలా పరిమితమైంది. అన్నీ తెలుసుకుని సాధించేది ఏముంది? ఏది పొందాలో అది పొందాలి. అదొక్క దాని మీద లక్ష్యం లేకపోతే అన్నీ పొందవలసిన కండి. వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వీళ్ళ ఇంటికి వచ్చారు. అది మన పదుపులో ఉండాలి. కనుక మనం చేయవలసినంత భగవత్ సాధన చేయలేము, ఎంత చేయగలమో అంతే చేయగలము. కానీ మనం చేసేటటువంటి ఆ పరిమిత సాధనని కూడా భగవంతుడు ఎలా అపరిమితం చేస్తాడు ఒకటి చెప్పాను. మనకున్న అచంచల భగవద్భక్తి మనం చేసిన పరిమిత భగవత్ సాధనని భగవంతుడి చేత అపరిమితం చేయిస్తుంది. ఎలాగంటే మన చెంబులో ఉన్నటువంటి నీళ్ళని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తే అవి ఏమవుతాయి? అవి వేరే కాపురం పెట్టవు, అవేమి సముద్ర నీళ్ళ తగ్గదు అనంతం అయిపోతాయి. అలాగే అదే నిర్హేతుక కృపాకటాక్షం అంటేను. ఇదో పదం ఎక్కువ వింటుంటాం, నిర్హేతుక కృపాకటాక్షం. ఏ కారణం లేకుండా భగవంతుడు అనుగ్రహించేసాడు, ఏ కారణం లేకుండా భగవంతుడు అనుగ్రహించాడు. పరమాత్మ అంత వెరిదంగడపేం కాదేమి. ఏదో మన వైపు ఉంటేనే ఏదైనా అనుగ్రహిస్తాడు, ఏది లేకుండా అనుగ్రహించడానికి ఆయన కాదు. ఇదో మాట ఎక్కువ, నిర్హేతుక కృపాకటాక్షము. పరమాత్మ కృపాకటాక్షం మనం రక్షిస్తాయి. ఏమి చేయడం ఏమి పరమాత్మ ఏమీ చేయలేదు. ఎంతో కొంత మన వైపు ఏదో మన పరమాత్మ కోసం చేసి ఎంతో కొంత ఉండాలి. ఉంటే దాన్ని రెట్టింపు చేయగలరు. ఎలా చేయగలండి? మన నేలను పట్టుకెళ్ళి అందులో వేస్తే పరమాత్మని చేయగల భగవత్ సాధన నింపి. ఇప్పుడు చేయగలిగి ఉండి మనం చేయకపోతే తప్పలేదు. ఎంత చేయగలమో అంతా చేయాలి, ఎంత చేయగలమో అంతా చేసి అలాగని అవసరమైనంత చేస్తే అనుకోకూడదు. మళ్ళీ అహంకారం అండి అర్థమవుతుంది, మాటలు జాగ్రత్త పడుతుంది. ఎంత చేయగలమో అంతా చేయాలి, ఎంత చేయాలో అంత చేయలేము. మాట అర్థమవుతుందా? ఎంత చేయాలో అంత చేయలేము, కానీ ఎంత చేయగలమో అంతా చేయాలి. ఎంత చేయగలమో అంతా చేసి నాయన నిన్ను పొందడానికి ఎంత చేయాలో అంతగా దీనిని భావించు. మనం చివరిలో పూజలో ఒక చెప్తాం, నాయన ఎంత పూజ ఏంటంటే చివరిలో చెప్పే శ్లోకం. పూజ చేసిన పూజలో 3 దోషాలు ఉన్నాయి, పదార్థంలో దోషాలు ఉన్నాయి, మంత్రాల్లో దోషాలు ఉన్నాయి, మనసులో దోషాలు ఉన్నాయి, దేహంలో దోషాలు ఉన్నాయి. ఎన్నున్నా సరే ఏదో పనికి వచ్చేది ఎంతో కొంత ఉంటుంది కదా, దాన్నే అనంతంగా భావించి నాకు ఫలితం ఇవ్వు అని అడుగుతాను. ఏదో న్యూనం అనే పదం వస్తుంది శ్లోకం, నాకు అచ్యుత అనే పదం వచ్చి మొదలు శ్లోకం జ్ఞాపకం రావట్లేదు. ఎంత చేయగలమో చేసిన దాంట్లో చాలా దోషాలు ఉన్నాయి, దోషాలన్నీ పక్కన పెట్టింది. ఎంతో కొంత పనికి వచ్చేది ఇంత లవలేసమైనా ఉంటుంది కదా, దాన్ని కాస్త ఎక్కువగా ఊహించుకుని నాకు ఫలితం ఇవ్వాల్సింది. ఈ శ్లోకం చెప్తేనే పూజ ముగించాలి. ఇది చెప్పకుండా ముగించేవాళ్ళు మళ్ళీ అహంకారం. మన శ్లోకాలు చదివేస్తాం కానీ అర్థం తెలియదు, దాని భావం ఇది అర్థమవుతుంది. అందువల్ల నేను ఎంత చేయగలను అంత చేశాను. నేనేమి నా శరీరాన్ని దేన్ని కూడా నేను సోమర్థనంతో పెట్టలేదు, ఎంత శ్రమింపజేయాలని చేశాను, ఇంతగానో ఎక్కువ చేయలేదు. కానీ నిన్ను పొందవలసిన అవసరం మాత్రం నాకు ఉంది. మరి ఏం చేస్తామంటే ఈ చేసిన సాధన నువ్వు నిన్ను పొందడానికి ఎంత సాధన చేయాలో అంత సాధనగా దీనిని భావించు. దాని ఉదాహరణ అది.
మన నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో పంపిస్తే, అంటే మన సాధన చెంబుళ్ళు నీళ్లు అనుకుంటే ఆయన అనుగ్రహం సముద్రం. ఈ చెంబుడు నీళ్ల రూపమైన సాధన పట్టుకెళ్ళి అనుగ్రహమైన సముద్రంలో కలిపిస్తే అనంతమైన సముద్రం అయిపోతుంది. అది ఆ అనంతమైనటువంటి కరుణే మోక్షం. భగవంతుడి యొక్క అనుగ్రహమే మన మోక్షం ఇవ్వాలి, మన సాధన ఇచ్చేది కాదు. అలాగే మనం ఏ సాధన చేయకపోతే మోక్షం రాదు, అనుగ్రహం రాదు. మాట అర్థమవుతుంది. ఇలా అన్ని మానేసి కూర్చుంటే అనుగ్రహం రాదు, సాగు వస్తుంది. ఎవరు చేయాలి, పరమాత్మ కోసం చేయాలి, ఒళ్ళు ఉంచాలి. ప్రేమించేవాడికి పరమాత్మ అర్థమవుతుంది. అందువల్ల మనకున్న పరిమితులు, మనం ఏం చేయగలమో మనం చేయగలిగేది, దాన్ని మాత్రం ఎక్కడ దానికి వెసులుబాటు లేదు. జీవితం చాలా తక్కువ ఉంది, ఇంకా పొందవలసిన గమ్యం చాలా పెద్దది ఉంది. అందువల్ల ప్రేమించాలి. మన కోసం భగవంతుని పొందవలసిన అవసరం మంది, వీళ్ళ కోసం వాళ్ళ కోసం చాలా చేస్తాం. అయిపోయింది, దేహం కాదు, తలిసిపోయింది. చాలా ఇంక మన కోసం మనం ఆలోచించుకోవాలి. నా ప్రయాణం, నేను, నా ఆధ్యాత్మిక ప్రగతి, నా ఆలోచన దాని ప్రగతి. ఎవరి బ్రతుకులో వాళ్ళు బతుకుతారు, ఎవరి బ్రతుకులో వాళ్ళు బతకడానికి అవసరమైన తెలియజేయడం వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన వనరులు కాదు, మనం ఇవ్వగలిగిన మనం ఇచ్చాం. ఇంక ఎవరి మీద మోహాలు పెట్టుకోవడానికి లేదు. పరీక్ష మహారాజు గారు మోహం పెట్టుకోలేదు, నేను పోతాను, నా కొడుకులు ఏమవుతారు, అసలు ఆలోచన లేదు కదా. వచ్చా గంగా తీరంలో కాస్త దర్భచాప వరకు కూర్చున్నాడు. రెండే ప్రశ్నలు అడిగాడు. రెండే ప్రశ్నలు సమాధానం చెప్పండి. మరణ పర్యంతం మనుషుడు అన్నవాడు ఏం చేయాలి, మరణ సమయంలో ఏం చేయాలి, ఈ రెండు సమాధానం చెప్పండి. మరణ పర్యంతం, మరణ సమయం. విచిత్రం, వ్యాసులు గారు కూడా కూర్చున్నారు అక్కడ. ఇది భాగవతం రాసిన ఆయన నాకు తెలియదు అన్నాడు. ఆయన ఎంతమంది కూర్చున్నారు అక్కడ? ఒక మహర్షి. మళ్ళీ ఆయన ఈ రెండు ప్రశ్నలు అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం భాగవతం. మరణ పర్యంతం కావచ్చు, మరణ సమయంలో కావచ్చు, ఏదైతుంది విష్ణు స్మరణ అన్నదానికి వ్యాఖ్యానమే భాగవతం. అర్థమవుతుందా? అందువల్ల చెంబులో నీళ్ళని కాస్త సముద్రంలో కలిసి అనంతం అవుతాయి. అదే నిర్హేతు కృపాకటాక్షం అంటే. నిర్హేతుగా అంటే ఏ హేతువు లేకుండా చూపించే కృపాకటాక్షం అని అర్థం అవుతుంది. అంటే దాని అర్థం మన యొక్క సాధన అనే హేతువు లేకపోతే అని చూపించాడు. ఇప్పుడు మీ నీళ్ళు కలిపితే కాదు అనంతమయ్యే, ఏమి లేకపోతే ఏం కలుపుతారు? మన వైపున ఏదో ఉండాలి. నువ్వు నాకు మోక్షం అడగడం మన వైపున ఏదో ఉండాలి. భగవంతుడు ఏదైనా అడగాలి, కోరిక ఏదైనా అడిగే ఉద్దేశం ఉంటే మన వైపు ధర్మం ఉండాలి. ఇగో నేను పలానా చేశాను కనుక నువ్వు అడుగు. ఏది మన వైపు లేకుండా పరమాత్మ అడగడానికి మనకు హక్కు లేదు. హక్కు లేదు. కనీసం విష్ణు సహస్రనామం ఒకసారి చదవాలి, హనుమాన్ చాలీసా చదవాలి. ఏవో ఇచ్చేది ఇంత మాత్రం చేయగలను నువ్వు అనుకునేది తప్పకుండా అనుకునేది. ఇందులో సందేహం లేదు. కానీ ఏది చేయకుండా మాత్రం ఏది రాదు. ఇందులో సందేహం లేదు, ఏ సందేహం పెట్టుకోవాలి. అంతేగాని రాశాను, నిర్హేతుక కృపాకటాక్షం అంటే ఏ సాధన చేయకుండా మోక్షం రావడం కాదు. అంటే ఏమాత్రం చెంబుడు నీళ్ళని అనంతం చేసేదే అదే అనుగ్రహం. కానీ అనంతం చేయడానికి మాత్రం చెంబుడు నీళ్ళు ఉండాలి. చెంబుడు నీళ్ళతో మాత్రం అనంతం చేయడానికి ఏమి అర్థమవుతుందా? అది సంగతి. ఏ సాధన చేయకుండా మోక్షం రావాలనుకోవడం అత్యాశ. అక్కడ లేదనుకోండి. 12 సాధన దశలో హృదయంలో అంతా అద్వైతం, బాహ్యంలో అంతా ద్వైతం. ఈ దశలో అద్వైతం అంటే నేను ఆయనకు ఎంత మాత్రం భిన్నం కాని వాడిని అనే స్పృహ సరిపోతుంది. అటు పిమ్మట అనుభూతిలో తేలవలసినటువంటి సత్యాలని ఇప్పుడు చర్చకు పెట్టుకుని కాలయాపన చేసుకోకూడదు. ఇది ఒకటి. ఈ చర్చల్లో చాలా మంది కాలయాపన చేస్తారు. పొందే ప్రయత్నం ఉండదు అక్కడ. ఈ వాక్యాన్ని నడిదిప్పుకోవడం, ఆ వాక్యం ఢిల్లీకి ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు అంటావు? 2000 అని ఒకడు అంటాడు. 2000 కాదేమో, 1950 కిలోమీటర్లు ఏమో. ఇప్పుడు వీడియో కథల్లో వాడు కదా అప్పుడు 50 కాదని 1950 అని ఒకడు కాదండి 2020 ఉంటాయండి ఒకడు. ఇది వెళ్ళాలవుద్దా? ఇలా ఉంది ఇవాళ శాస్త్రాలు పట్టుకోవడం, ఈ వాక్యం నడిదిప్పుకోవడం, ఆ వాక్యం నేను బ్రహ్మము అనుభూతి. ఏది ఉపనిషత్తు చెప్పిన మాట కరెక్టే. అహం బ్రహ్మాస్మి తత్వం అది. శాస్త్రం చెప్పింది అబద్ధం అవ్వదు అది. కానీ ఆ మాట వేసుకుని జరగడం కాదు. ఆ మాట ఏదైతే శాస్త్రం చెప్పిందో దాన్ని మనం జీవితంలో సత్యం చేస్తాం. బ్రహ్మం అంటే ఏంటి? నేనెవడిని? నేను బ్రహ్మం ఒకటైతే వేరు ఎందుకు అనుకుంటున్నాం? బ్రహ్మం యొక్క లక్షణం అదే ఒకటే ఉండాలిగా. నేను బ్రహ్మం అంటే బ్రహ్మని పేరా?
అనేవాళ్ళు బ్రహ్మంగారు ఉంటారు. బ్రహ్మం అని పేరు పెట్టుకున్నవాడా? ఏహం పేరు కాదు బ్రహ్మం అంటే నా స్వరూపం అది. ఆ బ్రహ్మం యొక్క లక్షణాలు శాస్త్రం చెప్పింది. అప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఉన్న లక్షణాలేంటి, బ్రహ్మం లక్షణాలేంటి, ఈ రెండు వేరువేరుగా తెలుస్తున్నప్పుడు రెండు ఒకటని శాస్త్రం ఎందుకు చెప్పింది? సో నాకు బ్రహ్మజ్ఞానం, నేను బ్రహ్మమునే, కానీ జ్ఞానం లేదు, జ్ఞానము లేని బ్రహ్మం. సరే, ఇప్పుడు నా ముందున్నటువంటి కర్తవ్యం జ్ఞానం తెచ్చుకోవడం. అదే ఈ వాక్యాన్ని అటు ఇటు మళ్ళించుకోవడం, అటు ఇటులాగా అటు ఇటు తిప్పుకోవడం కాదు. అది ఈ వాక్యాలతో కాలక్షేపం చేసేస్తున్నారు. శాస్త్రం తెలిసిపోతుంది, ఒక పక్క సాధన ఉండదు. సాధకుడు కాని వాడికి శాస్త్రం చెప్పకూడదు, చిత్తశుద్ధి లేని వాడికి శాస్త్రం చెప్పకూడదు. కానీ ఎవరు పెడితే వాడు శాస్త్రం పనిచేస్తుంది. వాడి దేహాత్మ బుద్ధిని పెంచుకోవడానికి శాస్త్రాన్ని ఉపయోగించుకుంటారు చాలామంది. శాస్త్రాలు బాగా వాళ్ళు వల్లించగలరు, శాస్త్రాన్ని బాగా నలుగురిలో చెప్పగలరు. కానీ వాడి జ్ఞానం సుమా చాలామంది వాళ్ళ పబ్లిక్లో పెద్ద ఇమేజ్, వాళ్ళ పెద్ద ఫాలోయింగ్, రకరకాల సమస్యలు, వాళ్ళ పెద్ద అసోసియేషన్, వాళ్ళ పెద్ద సమస్య. నలుగురి దగ్గర పేరు పొందడానికి అది శాస్త్రాన్ని చదువుకుంటుంది. శాస్త్రాన్ని చదవలసింది దీనికి, నేను జ్ఞానం పొందనండి. కానీ అలా 10 మంది నా దగ్గర శిష్యులు చేరగా నాకు అహంకారం. వాడు గురువు, వాడికో వెబ్సైటు, వాడికో ఈమెయిల్ ఐడి, వాడికో ఛానల్. ఇది అర్థమవుతుంది. అందువల్ల ప్రహ్లాదుడు అర్థమవుతాయి కదండి. సాధన దశలో అద్వైతం కరెక్టమే, ఉన్నది ఒకటే వస్తువు, సందేహం లేదు అందులో. సో ఆ ఉన్నది ఒకటే వస్తువు అనే భావన హృదయంలో ఉండాలి, బాహ్యంలో అంత ద్వైతం. లోక మర్యాదలు ఉన్నాయి, దేహబుద్ధి ఉన్నంతకాలం ద్వైతం తప్పదు. జ్ఞానికే ద్వైతం. వాళ్ళు లోపల అద్వైత స్థితిలో ఉన్న రమణ మహర్షి గారు కూడా లోపల ఆయన అద్వైత స్థితిలో ఉన్న, బయటకు మాత్రం ద్వైతంగానే ఉండేవాడు. ఎవరితో ఉన్న మర్యాద వాడు. ఆయన జ్ఞానే, కానీ మన జ్ఞానం కాదు కదా. కానీ ఆయన ప్రవర్తనలో చాలా బ్యాలెన్స్గా ఉండేవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి, రాత్రి అయితే సాయంకాలం 5 దాటిసరికి ఆశ్రమంలో స్త్రీలు ఉండకూడదు, విడిపడం నగర్లో కంటే మళ్ళీ తెల్లారైతే రావడం. అందుకే వాళ్ళందరూ కలిసి ఊళ్ళల్లో అద్దె తీసుకుని ఉండేవారు. సూర్యనాగమ్మ ఇలాంటి వాళ్ళందరూ 5 దాటితే ఆశ్రమంలో ఉండడానికి వీలు లేదు. ఇప్పుడంటే సిటీ మధ్యలో వచ్చిన ఆశ్రమం, ఆ రోజుల్లో ఊరికి చివర కొంచెం అరణ్యంలోకి వెళ్ళేట్టుగా ఉండింది. సో 5 దాటగానే చీకటి పడిపోతుంది, అందరూ కాస్త విడిపోండి ఊరిలోకి. తిరువణామలై ఊరికి దూరంగా ఉండేది రమణాశ్రమం ఆ రోజు. ఇప్పుడు రమణాశ్రమం దగ్గర ముందు నుంచి హైవే పడిపోయింది, బెంగళూరు హైవే. దాంతో రమణాశ్రమం సెంటర్ నగరంలో మధ్యలో వచ్చింది. ఆ రోజున పరిస్థితి, ఆశ్రమంలో స్త్రీలు ఉండకూడదు. లోకం అనేది ఒకటి ఉంది బయట, లోకం దాని కోణంలో చూస్తుంది. ఆ మాత్రం విషయం తెలియదండి మహర్షికి. అందువల్ల కాస్త వాళ్ళని అక్కడ పంపించారు. ఎవరితోనే మర్యాద వాళ్ళు. అంత మాత్రాన ఆయన గారి ధైర్య దృష్టి కాదు, ఆయన లోపల అదే దృష్టి. పైకి మాత్రం మనకు ఆచరణ చూపించాలి కదా. అందువల్ల హృదయంలో అద్వైతం, బాహ్యంలో ద్వైతం. అద్వైతం అంటే ఈ దశలో నేను ఆయనకి ఎంత మాత్రం భిన్నం కానివాడను, ఇది ఒక్క సరిపోతుంది. నేను ఆయన ఒకటి. ఈ మాటలు ఇవన్నీ అనుభూతిలో తేలవలసింది. అనుభూతిలో తేలవలసిన సత్యాలని చర్చలకు పెట్టుకుని కాలయాపన చేసుకోవచ్చు. చర్చించవలసిన విషయం కాదు, సాధన చేసి అనుభూతి పొందవలసిన విషయం. అందుకోసం శాస్త్రం చెప్పింది, అందరూ సాధన చేయించుకోవాలి. ఈ వాక్యం అటు ఆ వాక్యం. పండితులు చాలా మందికి కాలాన్ని వృధా చేస్తారు. చాలా మంది పండితులు అది సమస్య. అనేక గ్రంథాలు చదివేస్తారు, ఆ గ్రంథం వీడి చెప్పడం, ఈ గ్రంథం వాడు. గ్రంథాలు వల్లించుకోవడం కాదు, సత్యం నిర్ధారణ చేస్తాం. సంస్థల్లో అన్నం పెట్టుకున్నది తినడానికి, అన్నం వ్యాఖ్యానం చెప్పడానికి కాదు. అలాగే శాస్త్రం ఏదైతే చెప్పిందో, తత్వమసి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, మహావాక్యాలు ఏదైనా. సరళం కలివిదం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఎన్నో మహావాక్యాలు, ఎన్నో. శాస్త్రం చెప్పిందంటే శాస్త్రం అందులో ఋషి అనుభూతి చెప్పాడు. అది అంతేగాని ఆయన గారు ఇంకో దగ్గర విని చెప్పలేదు. ఆయన గారి అనుభూతిని శాస్త్రం. మరి మన అనుభూతి పొందొద్దా? అనుభూతి పొందకుండా ఎంతగానో మాటలలో వర్ణించుకుంటాం. అందువల్ల అనుభూతిలో తేలవలసిన సత్యాలని ఇప్పుడు చర్చకు పెట్టుకుని కాలయాపన చేసుకోకూడదు. 13 తప్పని తెలుసుకున్నాడు. నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టమైన పాయింట్. ఎందుకంటే మన వైరాగ్యం పెరగాలంటే అది చాలా పాయింట్. మనకి లోకంలో అంటే సాధకుడు అన్నవాడు, ఏమో నాలో సాధకుడు ఉన్నాడు నాకు తెలియదు, కానీ సాధకుడుగానే మాత్రం రాసేస్తాను. సాధకుడు అనేవాడు అలా ఆలోచిస్తాడు. మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావాలన్నానికి భయపడి రావాలంటే ఈ పాయింట్. లోకంలో మనకు కనిపించే ప్రతి ఆపదని మనకి అన్వయించుకుని తీరాలి.
మొత్తం చేస్తే అర్థమవుతుంది. అప్పుడే వైరాగ్యం దృఢపడుతూ వస్తుంది. నిరంతర లోక దుఃఖ పరిశీలన వల్ల వైరాగ్యం దృఢమవుతుంది. నీకు ఈ జన్మకి ఫలానా రకమైన ఇబ్బందులు లేకపోవచ్చు, కానీ తమరు మళ్ళీ పుట్టరని ఎవరు చెప్పారు? అప్పుడు ఆయా దుఃఖాలు ప్రారంభ ఫలాలుగా సిద్ధమైతే అర్థమవుతుందా? పక్కిళ్ళు అంటుకోవడం ప్రారంభమైనప్పుడే నీవు జాగ్రత్త పడడం ప్రారంభించాలి. ఇప్పుడు ఇవాళ ఈ దేహానికి సంబంధించి కొన్ని రకాల దుఃఖాలు లేవు, లోకంలో చాలా కనిపిస్తుంది. నాకు నా దేహానికి లేకపోవచ్చు, కరెక్టే. కనుక అంతవరకు భగవంతుడు అనుగ్రహం, ఆయన అనుగ్రహం పొందినవాడిని. కానీ మళ్ళీ ఏదో దేహం వేసిన లోకంలోకి వస్తే ఆ ఆపద నాకు రాదని గ్యారెంటీ ఏంటి? రావాలని కాదు, రాదని గ్యారెంటీ ఏంటి పడుతుంది. రాదనుకున్నవాడే వచ్చింది ఇవాళ కదా. వాడు నాకు దేహంలో ఉన్నప్పుడు రానుకున్నవాడే. ఇవాళ వాడికి ఆ రకమైన ఆపద వచ్చింది, మనకు రాలేదు, అదృష్టం కదా. వాడు ఇల్లు అంటుకుంది కరెక్టే, ఆనాటివి వస్తుందని పడుకున్నాం అనుకోండి, డెఫినెట్గా వస్తుంది. లోకంలో అందుకే లోకంలో కనిపించేటటువంటి ప్రతి ఆపదని ఎన్నో రకాల ఆపదలు కనిపిస్తున్నాయి. నేను ఒకటి చేత మోసగింపబడకపోవచ్చు ప్రస్తుతానికి, ఒకడు మరొకటి చేత మోసగింపబడ్డాడు. దీన్ని బట్టి నేను జ్ఞానం పొందాలా, లోకంలో ఇలా ఉన్నాయి మోసాలు. అది అంటే ఎప్పుడైతే విన్నామో అమ్మో ఒక రకమైన జాగ్రత్త తీసుకుంటున్నాం కదా. సో లోకంలో కనిపించే ప్రతి ఆపద, ఈనాడు పేపర్ చూస్తే బోల్డ్ లక్షలు వేలు కోట్లు, అవన్నీ నాకు లేకపోతే ప్రస్తుతాన్ని వాటి సాక్షిగా చూస్తున్నాను కావచ్చు. కానీ మరి ఈ దేహంలో ఉండగానే భవిష్యత్తులో రావని గ్యారంటీ లేదు. కొత్త దేహంతో వచ్చినప్పుడు రావని గ్యారంటీ ఎవరు గ్యారంటీ ఇచ్చారు? ఇది అర్థమైతే అప్పుడు వేరే అవుతుందా? జాగ్రత్త అర్థం చేస్తున్నాం. లోకంలో కనిపించే ప్రతి ఆపదని మనకి అన్వయించుకుని తీరాలి. ఇప్పుడు వాళ్ళెవరికి వచ్చిన ఆపద నాకు వస్తే రాదు అనుకోవడానికి లేదు. మనమే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే దాన్ని ఎవడో రక్షించేవాడు. మాట అర్థమవుతుంది. నచ్చకపోవచ్చు మాట, కానీ సాధకుడైనవాడు అలాగే ఆలోచించారు. నాకు ఈ ఆపద రాదు అనుకోండి, ఎవరు పరమాత్మ హామీ ఇచ్చాడా? మనకంటే తెలివైన వాడు, ఇప్పుడు ప్రస్తుతం ఆపదలో ఉన్నవాడు, మనకంటే తెలివైన వాడు, ఇతరుడు ఆపదలో ఉన్నాడు. అర్థమవుతుందా? అందువల్ల దాన్ని మనకు అన్వయించుకోండి. అంటే వ్యవస్థ ఏంటో అర్థమైతే ఈ వ్యవస్థలో ఉంటే ఏది రకమైన రావచ్చు. అందువల్ల కొత్తది ఇంకో దేహంతో వచ్చేమో లేదు, ఈ రాబోయే దేహగత జీవితం దగ్గర మిగిలిన దేహంలో ఏమో ఏ రకమైన మోసాల్లో పడతామో, ఏ రకమైన ప్రమాదాల్లో పడతాం. నాకు రాదు అనుకున్నది వస్తే ఆ రోజు నా భగవత్ సాధన నిలబడుతుందా? ఏ మహా సాధకుడిని అన్ని భయపడి ఇప్పుడు సాధనకి తీవ్రత పెంచాలి. అర్థమవుతుందా? కనుక అప్పుడే వైరాగ్యం దృఢపడుతూ వస్తుంది. వైరాగ్యం పెరగాలంటే నిరంతర లోక దుఃఖ పరిశీలన నుండి వైరాగ్యం దొరుకుతుంది. వైరాగ్యం ఎవరు నూరిపోయారు, పరిశీలించాలి లోకాన్ని. ఎన్నో వింటున్నాం, ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వీటన్నింటినీ ఆలోచించవలసిన రీతిలో ఆలోచించాలి. కానీ మనం ఒక ప్రమాదంలో పడతాం. వాడి జాతకాన్ని వాడికి కాబట్టి అలా జరిగింది అంటే మనం తెలియని వాళ్ళ అహంకారం ఉంటుంది. అది ఎప్పుడో పరమాత్మ సరైనది కాదు. ఈ ఒక్క మాట వెంటనే వాళ్ళ మాట అనర్థం, కానీ అది వ్యవస్థపరంగా అన్వయించుకోము. వాడు జాతకాన్ని వాడు వీడిని నమ్మాడు, వీడి వాడిని నమ్మాడు, మనది ఎవడో సరైన వాడు నమ్ముతాం. అయినప్పుడు మనల్ని ఎక్కలేదు, మన ఇంట్లో వాడు మోసపోతే మనకు ఇబ్బంది కదా. చెప్పండి, ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏమంతమంది ఏ వ్యవహారాలు పెట్టుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వ సంబంధాలు మనకు ఉన్నాయా? వాడేదో ఆపదలో పడితే వాడి దగ్గర ఎవడో 15 లక్షలు ఎత్తుకుపోతే మన మనస్తాపం కదా. వాడు అడవులను కూర్చుంటాడు, ఇవ్వలేము, చూడలేము, చేయలేము. మన మనసు కాస్త గాయం పడుతుంది. ఇది 10 మంది ముడిపడి ఉన్నాయి మన బతుకు కాస్త. ఎవడు ఏ ప్రమాదంలో పడితే మనకేం తెలుసు? ఎంతమంది ప్రారంభానికి పరమాత్మ హామీ ఎక్కడ ఇస్తాడు? అసలు మనం రక్షించాడు వాళ్ళం. మరి ఇంతమంది ముడిపడి ఉన్నామా? వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే మనం సాధన చేస్తామా? అన్నీ ఉంటేనే చెయ్యము. వాడు మనస్తాపం. మరి అప్పుడు ఎవడో నమ్మాడు, 10 లక్షలు ఇచ్చాడు, వాడు పడిపోయాడు. వాడు డబ్బు ఇవ్వని వాడిని ఎవడో ఏం చేయలేడు. అందరి దగ్గర డబ్బు అడుగుపోతున్నారు, 5 పెట్టేస్తున్నారు. వాడికి పోతే కాస్త రక్షణ పండింది. వాడు 4 పోలీసులు, ఏది డబ్బు ఇచ్చిపోయినవాడు. వాడు ఒంటిలేదు ఏగ వాడితే మనం తోలాలి. ఇప్పుడు అదొకటి. ఇది డబ్బు ఇచ్చిన వాడు, డబ్బు ఎత్తుకుపోయిన వాడు ఒంటిలేదు ఏగ వాడితే మనం తోలాలి. వాడు డబ్బు ఇచ్చిన వాడు ఏం చేయాలన్నారు? సముద్రం ఉంటుందిగా వెళ్ళి ఏం చేయాలి? ఇది ఇవాళ పరిస్థితి. ఇది వాళ్ళ రాజ్యాంగం కూడా అలాగే ఏడ్చింది, చట్టాలు కూడా అలాగే ఉన్నాయి కదా. అటువంటి ఉదాహరణ ఒకటి చెప్తున్నాను, బోర్డు ఉన్నాయి. సో ఎన్నో దుఃఖాలు కలవాళ్ళైతే చూస్తున్నప్పుడు ఈ లోకంలో కనిపించి దుఃఖ పరిశీలన ఏవైతున్నాయో వీటి వల్ల వైరాగ్యం దృఢమవుతుంది. వైరాగ్యాన్ని ఆ క్షణం దృఢపరుచుకుంటూ కావాలి. ఎన్నెన్నో చూస్తున్నాం. ఒక గొప్ప సాధకుడు అహంకారంలో పడతాడు, వాడిని చూసి మనం పాఠం నేర్చుకోవాలి.
దత్తాత్రేయుడంతర వాడే 24 మంది ద్వారా జ్ఞానం ఇస్తుంది. ఏకాదశి స్కందంలో కృష్ణ పరమాత్మ ఉద్ధవుడు చెప్పిన ఉద్ధవ గీత, ఆ ఉద్ధవ గీతలో ముందు చెప్పింది అవధూత గీత. యదు మహారాజు గారు కాస్త అక్కడ దత్తాత్రేయుడు పేరు చెప్పలేదు, ఒక అవధూత దగ్గర వెళ్ళాడు దత్తాత్రేయుడు అని వ్యాఖ్యానంలో చెప్పారు. ఆయనకి ఆయన జరిగిన సమాధానం కాస్త ఉద్ధవుడికి పరమాత్మ చెప్పాడు. 24 మందిని నేను నాకు గురువులుగా పెట్టుకుని నన్ను నేను సంస్కరించుకున్నాను అని దత్తాత్రేయుడు చెప్పాడు. భూమి, వాయువు, ఆకాశం, ఒక లకుముకు పెట్ట, ఒక వేశ్య, ఎన్నో 24 మంది ఉన్నారు. ఈ 24 మంది నాకు దత్తాత్రేయుడే నేర్చుకున్నాడు. ఆయన చూసి అంతకన్నా మనం నేర్చుకోండి. మనం అంటే పాఠం నేర్చుకునే దృష్టి ఉంటే లోకం నేర్పుతుంది. ఇంకా ఇన్ని రకాల ప్రమాదాలు ఉన్నాయి అని ఆయన ఆత్మహత్య అర్థమవుతుందా. అందువల్ల ఈ జన్మకి ఫలానా రకమైన ఇబ్బంది లేకపోవచ్చు అంటే అదృష్టవంతులు, అందువల్ల అదృష్టవంతులు. కానీ మళ్ళీ పుట్టమని ఎవరు చెప్పారు? ఎవరైనా హామీ ఇచ్చారా? కలమూల ప్రదాతం అనే హామీ ఇచ్చాడా? ఏమంటే మీకు మళ్ళీ పుట్టుకలేదని, మళ్ళీ వస్తే ఇదే రోగాలు. ఇప్పుడు కొత్తగా ఏదో వైరస్ ఏదో వచ్చింది కదా, ఇప్పుడు ఇప్పటిదాకా దిగ్మల వైరస్ ఉన్నాయి, కొత్త వైరస్ తోటి ఏదో దేశంలో పుడుతుంది, మన దేశం వచ్చేస్తాం. ఏదో విమానాలు తిరుగుతుంటారు కాబట్టి ఇటును వాడు ఎవడో మోసుకొచ్చేస్తారు. ఇక్కడ కాస్త వ్యాపింగ్ చేస్తుంది. అయిపోయింది. ఏదో లిపి వైరస్ ఏదో మొత్తం మీద చేయదు. దాని లక్షణాలు, దాన్ని భయపడ్డాం. అంతమంది ఓటైంది. కొంతకాలం ముక్కు గుడ్డగడం తిరిగి రాస హైదరాబాద్ మొత్తం అంటాను. కొంతమంది పోయేది. అయిపోయింది. ఇప్పుడు కొత్త ఏదో గుర్తుంటుంది, అదే ఒప్పుతాం. దాని మీద దృష్టి దాని మీద గుర్తుంది. ఇది ప్రపంచంలో పరమాత్మ వ్యాపకం పెట్టాలిగా. ఇంతమంది ఏదో వ్యాపకం, మనో వ్యాపకం పెట్టాలా? ఏదో వైరస్ పుట్టిస్తుంది, అది కాస్త కొంతమంది ఎత్తుకుపోతుంది. రేపు ఇంకోటి బయలుదేరింది అంటారు. కానీ అజ్ఞానమైన వైరస్ ఎవరు భయపడలేదు. ఇది ఉందని గుర్తించిన వాడు ఏ సుఖమహర్షి లాంటి వాడు గుర్తించారు కదా. అందువల్ల మళ్ళీ పుట్టమని ఎవరు చెప్పారు? అప్పుడు కాస్త మనకి రావాలనుకున్న దుఃఖాలు అప్పుడు ప్రారంభాలుగా వస్తే కనుక జాగ్రత్త వహించడం అంటే పాఠం నేర్చుకోవాలి. ప్రతిక్షణం ప్రపంచాన్ని చూసి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం చెప్పాను కదా. వచ్చేవారం అంటే 31/7 తారీఖులు, మళ్ళీ 14 కన్నా చూద్దాం. అన్ని బాగుంటే 14 కలుగుతాం. భగవంతుడు లేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.